వెల్కమ్ టు ప్రైమ్ టాక్స్ విత్ కిరణ్. మనం తెర మీద సినిమాని చూస్తూ ఉంటాం, ఆశ్చర్యపోతూ అబ్బురపడుతూ చూస్తూ ఉంటాం. ఇది ఒక డైరెక్టర్ ఇమాజినేషన్ నుంచో లేదా ఒక రైటర్ పెన్నులోంచో పుట్టింది కావచ్చు. కానీ దాన్ని విజువలైజ్ చేసి మన దగ్గరికి తీసుకురావడంలో ఒక కెమెరామెన్ రోల్ చాలా చాలా కీలకం. మన టాలీవుడ్లో టాలెంటెడ్ కెమెరామెన్స్ చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళలో ఇప్పుడు మనం మాట్లాడబోతున్న గెస్ట్ ఒకరు. ఇప్పుడు మనతో ఒక సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఉన్నారు. ఆయన బొక్కసం వాసు గారు. ఆయన టాలీవుడ్తో పాటు భోజ్పురి, మరాఠీ, కన్నడ ఇట్లా చాలా లాంగ్వేజ్లో 75 పైగా సినిమాలు చేసి 100 సినిమాల వైపు దూసుకెళ్తూ ఉన్నారు. ఆయనతో ఈరోజు మనం మాట్లాడదాం. వెల్కమ్ సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎట్లా ఎంటర్ అయ్యారు? మొదటి ప్రశ్న. రెండోది, మీరు స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఎంటర్ అయ్యారనే చిన్న విషయం మాత్రం నాకు తెలుసు. అక్కడి నుంచి మీరు కెమెరామెన్గా సినిమాల్లోకి ఎట్లా వచ్చారు? ఈ రెండు విషయాలతో మొదలు పెడదాం. చెప్పండి. యాక్చువల్లీ చెప్పాలంటే ముందు మా ఫ్యామిలీ గురించి చెప్పాలండి. మా తాతగారు ఫస్ట్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు. ఆయన అంతకుముందు స్టేజ్ నాటకాలు వేసేవాళ్ళు అనమాట. ఆయన పేరు ఆదిశేషగిరిరావు, బొక్కసం ఆదిశేషగిరిరావు ఉంటారు. ఆయన చిన్న చిన్న వేషాలు అప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాస్లో చేసేవారు. దాని తర్వాత ఆయన తదనంతరం మా పెదనాన్నగారు వీర్రాజు గారని, బొక్కసం వీర్రాజు గారని చాలా ఫేమస్ అండి. ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అంట మీరు వినే ఉంటారు, అందరు ఆర్టిస్టులు క్యూలో నిలబడి మేకప్లు వేసుకునే వాళ్ళు, వాళ్ళకు టైమింగ్ ఇచ్చేవాళ్ళని. ఆ టైంలో పీతాంబరం గారని ఒక మేకప్ మ్యాను, మా వీర్రాజు గారని మా పెదనాన్నగారు, వీళ్ళిద్దరే ఉండేవారు అన్నమాట. వాళ్ళిద్దరూ కలిసి అప్పుడు మేకప్ మ్యాన్. ఆయన ఇది పట్టుకొని వాళ్ళ బ్రదర్స్ అనమాట, వాళ్ళు మొత్తం 6 బ్రదర్స్ మా ఫాదర్ వాళ్ళు. దానిలో మా ఫాదర్ స్టిల్ ఫోటోగ్రాఫర్ అనమాట. ఆయన ఇండస్ట్రీలో అలాగ ఎంటర్ అయ్యారు. ఆయన తదనంతరం ఆయన వస్తున్నాగా దీనిలోనే నేను ఆయన స్టిల్స్ అయిన చేస్తున్నప్పుడు, డాడీ చేస్తున్నప్పుడు నేను అవన్నీ చూసేవాడిని అనమాట. యాక్చువల్లీ ఇంట్లోనే మన డార్క్ రూమ్ ఉండేది, అక్కడ అన్ని ఫొటోస్ అన్ని డెవలపింగ్ అన్నీ చేస్తున్నప్పుడు మేము కూడా చేసేవాళ్ళం అనమాట. అది చూసినప్పుడు దాని మీద అలా చూసి నాకు ఇంట్రెస్ట్ పుట్టింది అనమాట సినిమాలో రావాలని. నేను ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేయడం స్టిల్ ఫోటోగ్రాఫర్గానే కెరియర్ స్టార్ట్ చేశానండి. రైట్. నా ఫస్ట్ గురువు వచ్చి మా నాన్నగారే. దాని తర్వాత నేను వచ్చి మా నాన్నగారి దగ్గర చేస్తే కొంచెం స్వతంత్రం ఉంటుంది కదా సార్, మనం బయటకు వెళ్ళినప్పుడు మనని ఒక అసిస్టెంట్ లాగా ట్రీట్ చేయరు, అంటే మనకి ఆయనకి ఇచ్చే రెస్పెక్టే మనకి ఇస్తారు. దానికని నేనేంటంటే నా ఇండివిజువాలిటీ ఉండాలని చెప్పి నేను బయటకు వచ్చి సత్యనారాయణ గారు అని చెప్పి, కె సత్యనారాయణ గారని, అంటే శివ సినిమాకి కానీ చాలా పూర్ణోదయ ఆర్ట్స్, దేవి మూవీస్ చాలా సినిమాలకి ఆయన లీడ్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆ టైంలో. ఆయన వచ్చి శ్యామలరావు గారు అని చెప్పి ఆయన శిష్యుడు అనమాట. యాక్చువల్లీ ఆయన దగ్గర వర్క్ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ ఫిల్మ్ ఆయన దగ్గర నేను వర్క్ చేసింది చెట్టు కింద బ్లేడర్ అండి, వంశీ గారు. తిరుపతిలో షూటింగ్ జరిగింది 30 days. అది చేసి నేను చెన్నై రాగానే ఇమీడియట్గా మళ్ళీ అదే రోజు పొద్దున్నే వచ్చామండి, అదే రోజు మధ్యాహ్నం బయలుదేరి. ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంతా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మీ ఫాదర్, వాళ్ళ బ్రదర్స్, ఇదంతా కూడా ఇక్కడ ప్రకాశం జిల్లా వేటపాలెం అండి. వేటపాలెం. సో అంటే ప్రకాశం జిల్లా నుంచి చెన్నైకి ఈ జర్నీ అంతా వచ్చాను. అంటే నాన్నగారు వాళ్ళు అప్పటికే చెన్నైలో సెటిల్ అండి. నేను పుట్టి పెరిగిందంతా కూడా చెన్నై అనండి, చదువుకుంది కూడా నేను చెన్నై అండి యాక్చువల్లీ. అలాగా అన్నమాట. వాళ్ళు అప్పుడే అంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు అప్పటికే 20 years బ్యాకే అక్కడ చెన్నైకి వచ్చేసారండి. వచ్చేసి వాళ్ళందరూ ఉండగానే అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సరే నేను 10th కంప్లీట్ చేసి 10th ఎగ్జామ్స్ రాసి నేను సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాను. అంటే ఇంట్రెస్ట్, ఇంట్లో కొంచెం ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. దానివల్ల నేను హాలిడేస్లో జనరల్గా అయితే మన తాతయ్య గారి ఇల్లు, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. నేను అలా కాకుండా ఇంటి పరిస్థితుల వల్ల నేను వెళ్ళి వర్క్ చేయాలనే ఉద్దేశంతో నేను వెళ్ళి అలా జాయిన్ అయ్యాను. ఫస్ట్ సినిమా చెట్టు కింద ప్లేటర్ చేశాను. దాని తర్వాత శివ సినిమా అండి, రామ్ గోపాల్ వర్మ గారి ఫస్ట్ సినిమాకి. దానికి కూడా నేను సత్యనారాయణ గారి స్టిల్ ఫోటోగ్రాఫర్, దానికి నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్ అండి. మీరు శివ మూవీకి కూడా పనిచేశానండి. అవును సార్. 88 సార్ నా కెరియర్ స్టార్ట్ అయింది, అంటే ఇండస్ట్రీలో ఎంట్రీ 88. చెట్టు కింద ప్లేటర్ అయిన వెంటనే శివాకి వచ్చాను. శివ అయిన వెంటనే హిందీ శివ కంటిన్యూషన్, తర్వాత నిర్ణయం, తర్వాత ఏప్రిల్ 1 విడుదల. అలా ఆయన సత్యనారాయణ గారు చేసిన అన్ని సినిమాలకి నేను కంటిన్యూగా చేశానండి. ఒక 2 years చేశానండి. నేను 2 years వర్క్ చేశానండి ఆయనతో, ఆల్మోస్ట్ 3 years అండి. దాని తర్వాత అలా పరిచయం జరుగుతున్న రేలో నాకు రసూల్ గారి బాగా క్లోజ్, ఎల్లోరు మా గురువు గారు అండి. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే బికాస్ ఆఫ్ ఆయన అండి. ఆయన ఆశీర్వాదం లేకుండా, ఆయన సపోర్ట్ లేకుండా నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదండి. ఆయన వర్క్ చేస్తున్నప్పుడు ఆయనకి బ్రేక్ వచ్చిందండి. రామ్ గోపాల్ వర్మ గారు గాయం అనే సినిమా ఆయనకి ఇచ్చారనమాట. అప్పుడు నేను ఇండిపెండెంట్గా సినిమాలు చేస్తున్నానండి ఆల్రెడీ స్టిల్ ఫోటోగ్రాఫర్గా. రంగీలా సినిమాకి నేనే స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి.
ఓకే. రంగీలా సో సినిమా. మీరు ఇక్కడ టాలీవుడ్లో స్టిల్ ఫోటోగ్రాఫర్గా శివ, నిర్ణయం, చెట్టు కింద ఇట్లా మూవీ చేశారు, అసిస్టెంట్గా చేశానండి. అసిస్టెంట్గా చేశారు. అదే టైంలో మీరు బాలీవుడ్కి అంటే ఇండిపెండెంట్ అయిన తర్వాత రంగీలా చేశానండి నేను ఇండిపెండెంట్గా. ఓకే. ఆ తర్వాత ఈ రాజేంద్రుడు గజేంద్రుడికి ఇద్దరు స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి యాక్చువల్లీ. ఓకే. మనీషా ప్రసాద్ గారని ఆయనండి. అయితే దానికి ఇద్దరు అవసరం ఉండింది అనమాట. అప్పుడు మనీషా ప్రసాద్ గారు నన్ను పిలిచారు. ఆయన దీంతో నేను దానికి వెళ్ళండి. రాజేంద్రుడు గజేంద్రుడు చేస్తున్న టైంలో మళ్ళీ నాకు రసూల్ గారికి గాయం సినిమా బ్రేక్ వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి ఆయనకి అసిస్టెంట్స్ నీడ్స్ ఉన్నాయి. అప్పుడు నేను ఆయన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు, మేము అసిస్టెంట్గా అందరూ కొలీగ్స్గా వర్క్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర నేను చెప్పాను, సార్ మీకు ఏదైనా అవసరం వస్తే, మీకు అవకాశం వస్తే, నాకు సినిమాటోగ్రఫీ నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఏమన్నా ఛాన్స్ ఉంటే నాకు చెప్పండి అని. అది ఆయన మనసులో గుర్తుపెట్టుకొని నన్ను వచ్చి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంటే వచ్చి నాకు పిలిచి ఇలాగ రేపు నేను షూట్ ఉంది మంది, సినిమా స్టార్ట్ అవుతుంది, వచ్చి జాయిన్ అవ్వు అన్నారండి గాయం సినిమాకి. నాకు ఆ రోజుల్లో అంటే జనరల్గా మనకు తెలీదు, ఫస్ట్ పిలిచే అవకాశం ఇవ్వటే కదండి, నాకు 2,000 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి నువ్వు రేపు వచ్చి షూటింగ్కి జాయిన్ అవ్వు అని చెప్పారండి. అలా నేను నా జర్నీ గాయం సినిమాతో సినిమాటోగ్రాఫర్ అసిస్టెంట్గా స్టార్ట్ చేశానండి రసూల్ గారి దగ్గర. ఓకే. అలా స్టార్ట్ అయ్యి అలా ఆయన దగ్గర నేర్చుకుంటూ ఆయన ఒక ఫస్ట్ సినిమానే అనగనగా ఒక రోజు అండి యాక్చువల్లీ. ఆయన డిఓపి అన్నమాట. ఓకే. మాకేంటంటే మా గురువుగారు లేకపోయినా మేమేంటంటే మా గురువుగారు వచ్చేలోపు మేము లైటింగ్ చేసి రెడీ చేసి పెడతామంటే ఆయన ఒకవేళ రావడం లేట్ అయినా మేము షూట్ చేసేస్తాం అనమాట. ఆయన కోసం వెయిట్ చేయం అంటే ఆ ఫ్రీడమ్ మాకు ఇచ్చారు ఆయన ఫస్ట్ నుంచి. అలా నా చేస్తున్న పీరియడ్లో ఒకరోజు అనగనొక రోజు ఫస్ట్ డే షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన మీరు వెళ్ళి మొదలెట్టంటే నేను వస్తాను, ఆయనకి సమ్ పర్సనల్ పని ఉండిందండి, మీరు వెళ్ళి మొదలెట్టండి నేను వచ్చి జాయిన్ అవుతాను అన్న. అనగనగా ఒక రోజుకి మీరు స్టిల్ ఫోటోగ్రాఫర్గానే ఉన్నారు. ఆ సినిమాకి నేనే స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి. ప్లస్ ఆయన దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్ అండి, నేను అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. అంటే 2 జాబులు చేసామండి. అంటే ఆ 2 జాబులు ఆయన నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి. ఆ టైంలో నాకు 2 సినిమాలండి యాక్చువల్లీ. అంటే మా గురువు గారికి లిటిల్ సోల్జర్స్ ఒక పక్క జరుగుతుందండి. లిటిల్ సోల్జర్స్ ఆయన డిఓపి, నేను అసిస్టెంట్ కెమెరామెన్ అండ్ స్టిల్ ఫోటోగ్రాఫర్. లిటిల్ సోల్జర్స్ కూడా నేనే స్టిల్ ఫోటోగ్రాఫర్. ఇలాగా జరుగుతున్న ప్రాసెస్లో సరే రసూల్ గారు రావడం లేట్ అయిపోతే నేను షూట్ చేశానండి. రాము గారు వచ్చి షూట్ స్టార్ట్ చేద్దాం అన్నారండి. అప్పుడు 7:30 అయిందండి. సార్ నేనేమన్నానంటే, సార్ ఫస్ట్ డే షూట్ కదా, మా గురుగారు రానండి సార్, ఒక అరగంటలో వస్తారు, వచ్చి నాకు స్టార్ట్ చేద్దాం అంటే సరే అయితే టిఫిన్ బ్రేక్ ఇచ్చి స్టార్ట్ చేసామండి షూట్. టిఫిన్ బ్రేక్ అయిపోయింది. టిఫిన్ బ్రేక్ అయినాక రాము గారు వచ్చారా రసూల్ అని అడిగారు. ఇంకా రాలేదు సార్, వస్తున్నారంటే అప్పటికే 8 అయిందండి. ఇదిగో 8 అయిపోయింది, నువ్వు తీస్తావా షార్ట్, నేను నన్ను తీసుకోమంటావా అని అన్నట్టుగా ఆయన అన్నారు. లేదు సార్ కొంచెం వెయిట్ చేద్దాం అంటే, లేదు నీ సెంటిమెంట్స్ నువ్వు ఉంచుకో. ఆయన ఏంటంటే ఆయనకి ఇలాంటి సెంటిమెంట్స్ అని ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా. సరే అండి నేను తీస్తానని. సినిమాలో మీరు చూస్తే ఇప్పుడు కూడా ఫస్ట్ షాట్ ఏదైతే ఉందో సినిమా ఫస్ట్ బిగినింగ్ షాట్, అదే ఫస్ట్ షాట్ షూట్ చేసామండి యాక్చువల్లీ. దాన్ని నేనే షూట్ చేశానండి, తీసాను. అలా తీస్తున్నా 12:45 పెళ్లి సీక్వెన్స్ ఉంటుందండి. ఒక జీప్ వీల్ నుంచి అలా కెమెరా టిల్టప్ అయితే కళ్యాణ మండపం రివీల్ అవుతుందండి. జూరీ వజ్రమా కళ్యాణ మండపాన్ని సికింద్రాబాద్లో బ్లాస్ట్ అవుతుంది. ఇదే సీక్వెన్స్ అండి. స్టార్ట్ చేసామండి షూటింగ్. స్టార్ట్ చేసినాక 12:45 అయిపోయిందండి. గురువు గారు వచ్చారండి. ఆయనకి ఏదో సమ్ పర్సనల్ రీజన్ వల్ల రాలేకపోయారు. రాగానే ఏమేమి తీశారంటే చెప్పాను, ఇలా షార్ట్లు తీసాను ఇలా అంటే ఓకే అని కెమెరా ఆయనకి అప్పచెప్పేసి నేను మా పని అసిస్టెంట్ అంటే మేము వెళ్ళి, అప్పుడు ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఇన్ని డిజిటల్ లైట్స్ అవన్నీ లేవండి. అప్పుడు లేదు, మేము రిఫ్లెక్టర్ పట్టుకొని రిఫ్లెక్టర్ దగ్గర వెళ్ళి రిఫ్లెక్ట్ వేస్తాము. రాము గారు ఆర్టిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాసు రెడీ అని అన్నారు. నేను సార్ రెడీ సార్ అని అన్నాను. అనగానే ఎక్కడ వాయిస్ ఎక్కడ వినపడుతుంది, నువ్వు ఎక్కడ కనపడట్లేదు అన్నారు. కెమెరా దగ్గర లేవంటే గురుగారు వచ్చారు సార్, గురుగారు తీస్తారంటే లేదు నువ్వు ఇటు రా అని అన్నారండి. అంటే లేదు సార్ గురుగారు అంటే మా గురుగారు సైగ చేశారు రామంటే నేను వెళ్ళానండి. వెళ్ళగానే రాము గారు వచ్చి షార్ట్ తీయ అన్నారు. గురుగారు అన్నారు తీరా అన్నారు. లేదు గురుగారు మీరు ఉండగానే పర్లేదురా తీరా, ఇప్పటిదాకా తీసావు కదా పర్లేదు అన్నారు. తీసామండి. బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చినాక రాము గారు లంచ్ చేయడానికి నాతో పాటు నువ్వు రావాసు అని అన్నారు. రసూల్ గారు ఆయన వెళ్ళిపోయారండి. నేను లంచ్కి వెళ్ళలేదండి యాక్చువల్లీ గురువారం నేను ఆ రోజు ఉపవాసం అండి. వాళ్ళిద్దరు మధ్యలో బ్రేక్ టైంలో ఏం జరిగిందో తెలియదు సార్. వాళ్ళిద్దరు మాట్లాడుకొని బయటకు వచ్చేసారు. రసూల్ గారు వచ్చేసి రే నువ్వు కంటిన్యూ అవుతా ఉంటే నేను వచ్చి జాయిన్ అవుతా మళ్ళీ అన్నారు. అదే సార్ ఇప్పుడు దాకా అవుట్డోర్ నేను మేనేజ్ చేశాను, ఇండోర్ నాకు కొంచెం ఇబ్బంది సార్. లేదంటే లేదు నువ్వు కంటిన్యూ చేయి నేను చెప్తున్నాను కదని వెళ్ళిపోయారండి. ఏం చెప్పలేదండి. వాళ్ళిద్దరి మధ్యలో ఏం కన్వర్సేషన్ జరిగిందో నాకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ షూటింగ్ అంతా అయిపోతూ ఉందండి. ఆల్మోస్ట్ వాళ్ళు ప్యాకప్ చెప్పే టైంకి
చెర్రీ గారు అని చెప్పి ఇప్పుడు మైత్రి మూవీస్లో సీఈఓగా ఉన్నారు. ఓకే. ఆయన వాళ్ళ రాము గారి బామ్మది అనమాట యాక్చువల్లీ. ఆయన వచ్చి రాము ప్యాకప్ చెప్పకు, ఈరోజు వాసు బర్త్డే, కేక్ తీసుకొచ్చాను, కేక్ కట్ చేద్దాం అంటే రాము గారు వచ్చి అదేంటే నీ బర్త్డే అయితే చెప్పలేదంటే నేను ఏమైనా సెలబ్రిటీ అని చెప్పడానికి చేసారా అంటే సార్ కేక్ తెచ్చాను. ఆయన మైక్ తీసుకొని అక్కడ ఉన్న యూనిట్ మెంబర్స్ అందరికీ రిక్వెస్ట్ చేసి ఒక 2 minutes వాసు బర్త్డే అంటే కేక్ కటింగ్ చేసి కేక్ కట్ చేసాను. కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే రాము గారు మైక్ తీసుకొని మీకు ఈ సందర్భంగా బర్త్డే జరిగిన సందర్భంగా నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటాను. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ వాసుని ప్రమోట్ చేస్తున్నానని నన్ను అనౌన్స్ చేశారండి. యాక్చువల్లీ అలా అనౌన్స్ చేసినప్పుడు ఎవరికైనా ఒక ఆనందం ఏముంటుంది, ఆశ్చర్యం ఉంటుంది. నేను షాక్లో ఉన్నానండి బేసిక్గా. ఏంటంటే భయంతో కూడుకున్న షాక్ అండి. అనగనగా ఒకరోజు మూవీ యాక్చువల్గా మీ గురువుగారు అని మీరు చెప్తున్న రసూల్ గారిది ఆపర్చునిటీ ఆయన నుంచి మీ చేతికి ఎట్లా వచ్చింది? అది మీరు ఎట్లా గ్రాప్ చేయటమా, లేకపోతే మీ టాలెంట్ని గుర్తిస్తూ జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా? అది యాక్సిడెంటల్గానే జరిగింది సార్. అది ఏంటంటే యాక్చువల్లీ ఆపర్చునిటీ ఆయనదేనండి యాక్చువల్లీ. అది యాక్చువల్లీ అయితే ఆయనకి వేరే సినిమా ఉండటం వల్ల ఆయనకు కుదరక నాకు ఆయన ఇవ్వడం జరిగింది. అది రాము గారు ఆయన ఇద్దరు మాట్లాడుకున్న చేసిన ఇదనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం నేను ప్రూవ్ చేసుకోవాలనే దీని మీద నేను ఆ సినిమాని నేను కంప్లీట్ చేశానండి. నేను అట్ ఎ టైం రాము గారు కూడా నా మీద పెట్టుకున్న నమ్మకం, ఇద్దరు నమ్మకాన్ని నేను ఫుల్ఫిల్ చేశాననేది నా ఉద్దేశం సార్ యాక్చువల్లీ. సో రసూల్ ఎల్లోర్ గారి మూవీనే ఆయన వేరే చోట ఎంగేజ్ అయ్యి ఉండటం వల్ల మీ చేతికి సార్ ఆ సినిమా కానీ లేకపోతే నా కెరియర్ ఇప్పుడు లేదు సార్. దీనికి ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే అది రాము గారు అండ్ రసూల్ గారు వల్లే అయ్యింది సార్. లేకపోతే నేను ఈ పొజిషన్లో ఈరోజు ఉండేవాడిని కాదు. నేను ఏదో మామూలుగా రసూల్ గారి దగ్గర ఇప్పటికీ అసిస్టెంట్గాను లేకపోతే ఇండిపెండెంట్ స్టిల్ ఫోటోగ్రాఫర్గా కొన్ని సినిమాలు చేస్తూ ఉండేవాడిని అనమాట. అది సార్. అది కాక నేను ఇంకా నేర్చుకోవాలనే నాకు ఉందండి. ఇంకొక 2-3 years ఎక్స్పీరియన్స్ కావాలని. 2 years నేను ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయ్యి ఉంటుంది అంతే సార్. నేను 92లో జాయిన్ అయ్యాను, 93 ఇది యాక్చువల్ జరిగింది. అంత షార్ట్ పీరియడ్ 2 yearsకి ఇది జరిగేటప్పటికి నాకు అర్థం కాక నేను గబగబా ప్యాకప్ అయ్యాను. మా గురుగారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళి సార్ గురుగారు ఇదేంటి సార్ ఇది ఇలా చేయాలంటే, అరే మీ ఇద్దరం మాట్లాడుకున్నారా, బ్రేక్ టైంలో ఏం జరిగింది నీకు చెప్పాలి కదా, మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాము, నాకు క్లాష్ వస్తుంది. నాగార్జున గారి సినిమా ఉంది సార్ అప్పుడు ఆయనకి రాముడు వచ్చాడనే సినిమా ఉందండి. ఆ సినిమా వస్తుంది, క్లాష్ అవుతుంది. రాము అన్నాడు క్లాష్ అవుతుంది కదా, నేను వాసుని పెట్టి చేసుకుంటాను అని అంటే, నీకు ఒక్కన కాన్ఫిడెంట్ అంటే నాకు కాన్ఫిడెంట్. నేను వాళ్ళని ఆల్రెడీ చూశాను తన్ని రంగీలా చేసినప్పుడు. రంగీలా చేసినప్పుడు తనహా తనహా అని ఒక సాంగ్ ఉంటుందండి. దానిలో కొన్ని షార్ట్స్ నేను షూట్ చేశానండి బీచ్లో. కెమెరా తీసుకొని 2C కెమెరా తీసుకొని షూట్ చేశాను. ఆ సినిమాకి నేను స్టిల్ ఫోటోగ్రాఫర్. రాము గారు అప్పటి నుంచో కొంచెం మైండ్లో ఉంది అనమాట. సరే ఆయన చేసుకుని ఆ విధంగా ఆయన రాము గారు మీ ఇద్దరు మాట్లాడుకుని ఓకే అన్నారు. నువ్వు వచ్చి ఏం భయపడలేదు చెయ్యి అన్నారు. సరే లేదు సార్ నాకు కొంచెం భయంగా ఉంది సార్ అది ఇది అంటే, నీకు అలా ఏం ఇబ్బంది పడకు, కావాలంటే రేపు నేను సెట్కి వస్తాను, నీకు ధైర్యంగా నేను పక్కన నిలబడతాను, నువ్వు చెయ్యి అన్నారు. అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి స్టిల్ ఫోటోగ్రాఫర్ నుంచి లేదా అసిస్టెంట్ కెమెరామెన్ నుంచి ఆపరేటివ్ కెమెరామెన్గా చేంజ్ ఒకటి. 2 డైరెక్ట్గా వేరే డైరెక్టర్ అయ్యి ఉంటే సెకండరీ. కానీ అక్కడ శివాతో ఎస్టాబ్లిష్ అయినా అప్పటికే పాపులర్ డైరెక్టర్ అయినా వర్మత సినిమాకి కెమెరామెన్ అవడం అనేది ఇంకొక విషయం. సో ఈ 2 ఒకేసారి ఒకే సినిమాతో జరగడం అనేది ఖచ్చితంగా షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. ప్లస్ ఏంటంటే సార్ అసిస్టెంట్గా కెరియర్ స్టార్ట్ చేసింది ఆయన త్రూనే అనేది. ఆయన సినిమా నుంచి అంటే ముందు ఒక సినిమా చేసి ఉండొచ్చండి, శివ నుంచే నేను చేశాను. అప్పటి నుంచి ఆయన బాగా తెలుసు నాకు. అక్కడే అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యాను, అక్కడే అసిస్టెంట్ కెమెరామెన్గా కూడా ఆయన సినిమాకి గాయన్ సినిమాకి ఆయన డైరెక్టర్. చూడండి అంటే ఎంత ఇదనమాట. అలాగే ఆయన స్టార్ట్ చేశాను. ప్లస్ నాకు సినిమా బ్రేక్ రావడం కూడా ఆయనతోటే. అంటే ఈ 3 వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు ఒకేలాగా ఆయన త్రూనే జరగటం అలా జరిగిందనమాట. రాము గారికి ఎంత కాన్ఫిడెంట్ అంటే నా మీద యాక్చువల్లీ వాళ్ళ సినిమా అంతా షూటింగ్ అయిపోయిందండి. చాలామంది వచ్చి రషెస్ చూడమని అన్నారు. లైక్ మీరు ఆయన ఇంటర్వ్యూలో కూడా వినండి కావాలంటే. కృష్ణవంశీ వీళ్ళందరూ వెళ్ళి అది ఎలా తీసాడో ఏంటో నీకు ఎలా తెలుస్తుంది, వెళ్ళి చూడు రైషస్ అంటే, అదేం లేదు నేను కాన్ఫిడెంట్. ఆయన సినిమా అంతా అయిపోయి గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత రైషస్ వెళ్ళి చూశాడండి. చూసి నాకు కాల్ చేసి నా ఆఫీస్లో ఉన్నాను, నేను వెయిట్ చేస్తుంటే వచ్చి చాలా బాగా తీసేవాసు, నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత బాగా తీస్తామని నేను అన్నాడు. అది చాలు సార్. అంటే లైఫ్కి అంటే మనిషి మీద ఒక నమ్మకం అనేది, అది ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఫుల్ఫిల్ చేశాను అనేది. మీరు అన్నట్టు వర్మ ఇంటర్వ్యూలో నేను 3-4 చోట్ల చూశాను.
తను ఇట్లా సడన్ గా ఒక ఆపర్చునిటీ, ఒక బ్రేక్ ఇచ్చి కొత్త రోల్లోకి తీసుకెళ్లిన వాళ్ళ గురించి, వాళ్ళలో మీ పేరు ఒకటి. అంతకుముందు మనీష్ మల్హోత్రా గురించి, ఇట్లా కొంతమంది, ఒక కొరియోగ్రాఫర్ గురించి కూడా, హేమత్ ఖాన్ అండి, హేమత్ ఖాన్ రంగీలా సినిమాకే జరిగింది. సో ఇట్లా అంటే టాలెంట్ని వాళ్ళు నథింగ్గా ఉన్నప్పుడు లేదా వాళ్ళ ఎర్లీ డేస్లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఖచ్చితంగా గొప్ప విషయం. సో మీరు ఇట్లా స్టిల్ ఫోటోగ్రాఫర్గా, అసిస్టెంట్ కెమెరామెన్గా ఈ 3 రోల్స్లో వర్మతో పనిచేశారు. వర్మతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అంటే ఆయన షూటింగ్ జరుగుతున్నంతసేపు చూడకుండా, రషెస్ ఎక్కడా చూడకుండా చివర్లో చూసేంత కాన్ఫిడెన్స్ మీరు ఎట్లా ఇవ్వగలిగారు? అంటే సార్, రాము గారితో మిగతా డైరెక్టర్లకి రాము గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సార్, రాము గారు మనకి ముందు బ్లాక్ చెప్తారు సార్. బ్లాక్ చెప్పినాక మనం బ్లాకింగ్ రెడీ చేసి పెడతామండి. లెన్స్ అంటే 75 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 50 వేసినాక ఆయన ఒకసారి ఫ్రేమ్ చూస్తారండి. చూసేసి ఆయన ఒకసారి రిహార్సల్ చూసుకుంటారు. చూసి ఓకే అనుకున్నాక, వాసు ఇది నేను అనుకున్నాను అలా తీయి అంటారండి. అదే ఆ ఫ్రీడమ్ మనకి ఇచ్చారు. మనం లైటప్ అంతా చేసేసి షూట్ చేస్తాం. అది చేసిన తర్వాత మనం తీసినప్పుడు ఆయనకి అర్థమైపోద్దండి, వీడు కరెక్ట్గా తీస్తున్నాడా, కరెక్ట్గా లేదా అనేది. ఆయన అన్ని రకాల, ఇప్పుడు జనరల్గా వచ్చి కళ్ళు అంటారు, ఆయన 360 డిగ్రీస్ కళ్ళు అండి. అందరిని అబ్జర్వ్ చేస్తుంటారు సార్. ఆయన అందరూ అనుకుంటారు నన్ను చూడట్లేదు అనుకుంటారండి. యాక్చువల్లీ ఆయన మన జనరల్గా డైరెక్ట్ కనెక్ట్ అవుతూ మిమ్మల్ని చూస్తూనే ఏదో ఆలోచిస్తున్నారు. చాలామంది అంటారు ఆయన అన్నే చూస్తున్నాడు ఏదో అనుకుంటారు. మిమ్మల్ని చూడలేదన్న, ఆయన అందరినీ చూస్తున్నారు యాక్చువల్లీ. ఆయన అంతే అనమాట. అంటే నమ్మకం సార్, మనిషి మీద నమ్మకం. లేకపోతే ఆయనకి నా మీద అంత నమ్మకం లేకపోతే నాకు ఇలాగ ఆయన బ్రేక్ ఇస్తారు సార్ ఫస్ట్. అంటే స్టిల్ ఫోటోగ్రాఫ్. దీనికి ఉదాహరణకి ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. నేను కెమెరామెన్ అయిన తర్వాత నిన్నే పిల్లడితో సినిమా జరుగుతుందంటే, కృష్ణవంశీ డైరెక్టర్. ఆ సినిమాకి అప్పట్లో ఏంటంటే సార్, స్టిల్స్ తీస్తే పెద్ద ఆల్బమ్స్ వేసేవాళ్ళు అనమాట. ఫోటోగ్రాఫ్స్ వేసి పెద్ద ఆల్బమ్స్, అంటే బిజినెస్ అవ్వాలంటే ఆల్బమ్స్ చూస్తేనే సినిమాలు బిజినెస్ చేస్తారనమాట. డిస్ట్రిబ్యూటర్లు వచ్చి కొనుక్కోవడం ఆయన చేస్తారు. అప్పుడు ఫస్ట్ షెడ్యూల్ అయిందండి. వాళ్ళు చూశారు ఆ ఫొటోస్ అన్నీ సమ్ ప్రాబ్లం ఉన్నాయండి, అవుట్ ఆఫ్ ఫోకస్ అలా ఉన్నాయన్నమాట, షేక్లు అంటే ఉండేటప్పటికి రాము గారికి నాగార్జున గారు చూపిస్తుంటే, అరే ఏంటయ్యా ఇంత మంచి ఎపిసోడు, కరెక్ట్గా ఫోటోలు లేవు, అది మంచి ఫోటోగ్రాఫర్ని పెట్టుకోవచ్చు కదా అని అన్నారండి. అంటే ఎవరున్నారు రాము, మనకి ఇప్పుడు ఎవరు లేరంటే, నేను ఒక మంచి స్టిల్ ఫోటోగ్రాఫర్ని నేను డీఓపీ చేశాను, కెమెరామెన్ చేశాను, అయితే చాలా బాధిస్తాడు, వాడిని అడిగి చూడు అని అన్నాడు. అంటే నువ్వే కెమెరామెన్ చేసావు అతన్ని, ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ అలాగా స్టిల్ ఫోటోగ్రాఫర్ అడగాలి అని నాగార్జున గారు అన్నారు. అన్నప్పుడు ఒక పని చేయి, నేను కాదు నువ్వు కృష్ణవంశీ చేత అడిగించుడు, నువ్వు కాకుండా అని కృష్ణవంశీ. కృష్ణవంశీకి నాకు బాగా ర్యాప్ ఉందండి. కృష్ణవంశీ శివ సినిమాకి అసోసియేట్ డైరెక్టరు, నేను అసిస్టెంట్ శిల్పడు. మేమందరం కొలీగ్సేనండి. కృష్ణవంశీ, ఉత్తేజు, బివి రమణ, నేను, యోగి, అందరం కొలీగ్స్ అండి. శోభను వర్షం సినిమా డైరెక్టర్, మేమందరం కొలీగ్స్, ఫ్రెండ్స్ అనమాట. అయితే ఆ చనువు మీద నిధి ప్రసాద్ గారిని, ఇప్పుడు డైరెక్టర్ ఉండి నిధి ప్రసాద్, అప్పుడు ఆయన ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండేవారు అన్నపూర్ణ స్టూడియోస్కి. ఆయన పిలిపించారు. కృష్ణవంశీ వచ్చి, ఇది అడగొచ్చో లేదో నాకు చిన్న డౌటు, కానీ నువ్వు కెమెరామెన్ అన్నాక మాట అడుగుతున్నాను, నువ్వేం అనుకో కదా అన్నాడు. లేదు చెప్పు ఏంటండి. లేదు బాబు గారు ఇలా అడగమన్నారు స్టిల్స్ చేయమని. నేను ఇప్పుడు నేను డిఓపి అయిన తర్వాత మీరు అడగటం తప్పులేదు, అది ఫ్రెండ్షిప్ మీద, నాకు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, నాకు ఏదైనా సినిమా ఛాన్స్ వస్తే పరిస్థితి ఏంటి అని. అలాంటిది వచ్చినప్పుడు నువ్వు ఎవరినన్నా పెట్టు, నువ్వు ఇంపార్టెంట్ వర్క్ వచ్చే వరకు వచ్చి చేసి ఇచ్చేసేళ్ళు అని రిక్వెస్ట్ చేశాడు. సరే నేను చేస్తాను అన్నానండి. ఇప్పటికి మీరు చూడండి, నిన్నే పెళ్ళాడతా పోస్టర్ స్టిల్స్ అన్నీ నాయానండి, నేను తీసిన ఫోటోగ్రాఫ్స్. ఫస్ట్ టైం నేను ఫారిన్ వెళ్ళింది కూడా నాగార్జున గారి పుణ్యమని నేను వెళ్ళానండి. యాక్చువల్లీ నాగార్జున గారు నన్ను తీసుకెళ్ళారు. క్లియర్గా గుర్తు రావట్లేదు, కానీ అవి చాలా క్యాచీగా కొత్తగా అనిపించిన స్టిల్స్. అప్పుడు ఏంటంటే సార్ సింగిల్ స్టిల్స్ అనమాట. ఇప్పుడు నా సినిమా, నేను ఫస్ట్ సినిమా చేశాను కదా అనగనగరు, దానికి నేనే స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి, నేనే కెమెరామెన్ అండి. రాము గారు రిహార్సల్ చూసేటప్పుడు నేను స్టిల్స్ క్లిక్ చేసేవాడిని, తర్వాత కెమెరా హ్యాండిల్ చేసేవాడిని. అలాగా జర్నీకి అది చేస్తున్నప్పుడు నాగార్జున గారి అంటే ఆయన మనస్తత్వం గురించి చెప్పాలంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్గా షూటింగ్ జరుగుతుండగా అన్నపూర్ణ బ్యాక్ సైడ్ చిన్న రాయి ఉంటుంది, అంటే ఆ రాయి దగ్గర ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇంట్లోంచి బయటకు వచ్చేసి మాట్లాడుకుంటుంటే ఫ్యామిలీ అందరూ దొంగచాటుగా వింటుంటారు కదండి. అన్నపూర్ణ స్టూడియోలో కిందండి డౌన్లో. అదే మా ఫాదర్ తాటి బొంగులాగా తాటి చెట్టు లాగా పెరిగారు, తాటి చెట్టు లాగా పెరిగారు, మనకి రారు అనే ఈ టాపిక్ జరుగుతున్నప్పుడు నేను స్టిల్స్ ఇస్తా ఉంటే టాబు గారితో ఒక మాట అన్నారు. అతను ఎవరో తెలుసా, అతను డిఓపి యాక్చువల్లీ కెమెరామ్యాను,
నా పర్సనల్ అప్లికేషన్ మీద వచ్చి ఈరోజు స్టిల్స్ చేస్తున్నాడు అన్నారండి. అది చాలు సార్, ఆ కాంప్లిమెంట్ చాలు సార్. అంటే నేను నాగార్జున గారితో 88 సినిమాలు పనిచేశాను సార్ కంటిన్యూగా అసిస్టెంట్గా. నేను ఆయన దగ్గర శివ దగ్గరనే శివ నిర్ణయం, కిల్లరు, క్రిమినల్, నిన్నే పెళ్ళాడదా, అలా మొత్తం 8 సినిమాలు ఆయనతో అసిస్టెంట్ ఫోటోగా వర్క్ చేశాను. నిన్నే పెళ్ళాడదాకి ఇండిపెండెంట్గా ఆయన సినిమా, అంటే డిఓపి అయిన తర్వాత చేసిన సినిమా, అది అప్లికేషన్ వల్ల, పర్సనల్ అప్లికేషన్ వల్ల. అలాగే సింధూరానికి రవితేజ, యాక్చువల్లీ అప్పటికి బ్రహ్మాజీ కన్ఫర్మ్ అయిపోయిందండి. రవితేజకి టెస్ట్ షూట్ జరుగుతుందండి. అయితే టెస్ట్ షూట్ అయితే నంది హిల్స్ అండి, ఇప్పుడు మొత్తం నంది హిల్స్ మారిపోయింది యాక్చువల్లీ. అప్పుడు లైవ్ షూట్స్ అండి, లైవ్ బాంబ్స్ బ్లాస్టింగ్స్ పెట్టి రవితేజకి మేము షూట్ చేశానండి. రవితేజ వచ్చిన దగ్గర ఒరే నేను ఓకే అవుతానా అంటే ఫ్రెండ్స్ అనమాట, ఒరే అనుకునే ఫ్రెండ్షిప్. వాడు అసిస్టెంట్ డైరెక్టర్, నేను తీస్తున్నావురా, నేను ఓకే అంటావా, ఫోటోగ్రఫీ జనిగ్గా ఉన్నానా నేను, ప్లీజ్ నువ్వు చెప్పు అది అంటే, లేదు నువ్వు కన్ఫామ్గా ఓకే అవుతావు, నేను చెప్తున్నాను కదా నువ్వు చూడు కావాలంటే. ఫోటోగ్రాఫ్స్ చూసి స్టిల్స్ ఫోటోగ్రఫీ తీసింది చూశారండి, ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూసి కృష్ణవంశీ అప్పుడు ఓకే చేశారండి. సింధూరం గడి అంటే నేను కెమెరామెన్ అయినా కృష్ణవంశీ వీళ్ళ మైండ్లో అంతా మంచి స్టిల్ ఫోటోగ్రాఫర్ వీడు, మాకు మిస్ అయిపోయాడు అనే అది ఉండేదండి అనమాట. యాక్చువల్లీ ఆ స్వతంత్రం కోసం నేను ఫ్రెండ్షిప్ కోసం మేము చేశానండి. మనం కెమెరామెన్ పని చేయాలనేది నేను వచ్చిందే స్టిల్స్ నుంచి కాబట్టి నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే కాబట్టి దాని మీదే నేను ఇది చేశాను అనమాట. అది అలాగా నా కెరియర్ స్టార్ట్ అయింది. మీరు ఇందాక డైరెక్టర్ల పేర్లు చెప్తుంటే నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. అంటే మీరు బ్యాచులర్గా ఉన్నప్పుడు, మీ కెరీర్ ఎర్లీ డేస్లో ఉన్నప్పుడు, ఆ టైంలో హీరోలతో కానీ డైరెక్టర్లతో కానీ మీకు ఎట్లాంటి రిలేషన్ ఉండేది? నాతో అందరూ బాగుండేవాళ్ళు సార్. యాక్చువల్లీ అప్పుడు చెన్నై పాండీ బజార్ ఎక్స్పీరియన్స్ అట్లాంటివి మీకు ఉన్నాయా? మీ దగ్గరికి నాది ఉంది లేదు సార్, నాది అదే సార్, నాది చెన్నై పాండీ బజార్ ఎక్స్పీరియన్స్ కాదు. నన్ను యూసఫ్గూడ చెక్ పోస్ట్ రుక్మిణి అపార్ట్మెంట్ 111 అని చెప్పి ఉండేదండి నా అపార్ట్మెంట్. 301 అండ్ 111 రెండు ఉండేవి. దానిలో బాగా ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్లు అండి యాక్చువల్లీ చెప్పాలి అని అంటే కృష్ణవంశీ, బివి రమణ, యోగి, ఈ నివాస్ అని హిందీలో ఆయన, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సునీల్, నిధి ప్రసాద్ గారు, ప్రాణం మల్లి, షాజహాన్ రవి అని తమిళ్లో షాజహాన్ సినిమా తీశారు, వైవే చౌదరి గారు, మన సురేష్ వర్మ, వీళ్ళందరూ ఏంటంటే నేను అప్పుడు ఇండిపెండెంట్గా వీళ్ళందరిలోకి నేనే కృష్ణవంశీ అప్పటికి డైరెక్టర్ అయ్యారండి. నేను ఆయన మా ఇద్దరు కెరీర్ ఒకటేసారి స్టార్ట్ అయింది. ఆయన డైరెక్టర్గా, నేను డిఓపిగా. వాళ్ళు రాలేదు. నేను అప్పటికి డిఓపి, నేను ఇండిపెండెంట్గా ఇక్కడ ఉండాలని చెప్పి నేను ఒక ఫ్లాట్ తీసుకొని బ్యాచులర్స్, నాతో పాటు ఏంటంటే యోగిను, ఈ నివాసు నా రూమ్మేట్స్ నువ్వుగా పెట్టుకున్నాను అనమాట. వీళ్ళందరికీ సాయంత్రం అయ్యేటప్పుడు ఒక కూర్చునే ప్లేస్ కావాలని చెప్పి అక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళు. మేము అంతా సరదాగా అందరం కూర్చొని టీ కాఫీ తాగుతూ ఏమైనా కావాలంటే వండటం, నాకు వంట వచ్చు అనమాట. యాక్చువల్లీ నాతో వండించుకునేవాళ్ళు అనమాట. అలాగా మేమందరూ సరదాగా ఉండేవాళ్ళం. వీళ్ళందరూ స్ట్రగుల్ పీరియడ్ అండి ఆల్మోస్ట్ వాళ్ళు. ఏంటంటే ఆ అదృష్టం ఏంటంటే సార్, ఆ ఫ్లాట్లో మేము అయితే ఏదవుతున్నాం అక్కడి నుంచి అందరూ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా బ్రేక్స్ వచ్చినాయండి. సురేష్ వర్మ కావచ్చు, వైవి చౌదరి గారు కావచ్చు, షాజహాన్ రవి అవ్వచ్చు, యోగి కావచ్చు, ఈ నివాస్ కావచ్చు, వాళ్ళందరూ అలాగా. ఇప్పుడు కూడా సార్ మేము అందరం కలుస్తాం, ఎప్పుడు మాకు ఆ ఫీలింగ్స్ ఉండవండి. అందరం యాజ్ అ ఫ్రెండ్గానే ట్రీట్ చేస్తాం. అంటే అందరికీ ఒక అడ్డా అంటారు, ఒక పాండే బజార్ ఒక అడ్డాలాగా అందరూ కలుస్తారు, ఒక టీ నగర్ కలుస్తారు, ఒక కృష్ణానగర్ అని సేమ్ అలాగే ఇది ఒక మా అందరు కలిసేవాళ్ళమాట. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అక్కడ మాకు రోజు వచ్చి కలిసినప్పుడు ఆయనకి స్వయంవరం సినిమా వచ్చింది. నా దృష్టిలో ఆ స్వయంవరం సినిమా నేనే యాక్చువల్లీ స్టడీ కెమ్ ప్రసాద్ కెమెరామెన్. ఆయనకి ఆ టైంలో అంశలేఖ అని ఒక సినిమా ఉండటం వల్ల క్లాష్ వచ్చిందనమాట. ఆలీ గారి ఎపిసోడు సాంగ్స్ తప్ప, ఒక 3 సాంగ్స్ తప్ప, డూయట్స్ తప్ప ఆల్మోస్ట్ 80% సినిమా నేనే చేశానండి ఆ సినిమాకి. యాక్చువల్లీ స్వయంవరం సినిమా అక్కడి నుంచి త్రివిక్రమ గారితో నాకు క్లోజ్. సునీల్ కూడా ఫస్ట్ వేషం వేయించింది కూడా నేనేనండి. యాక్చువల్లీ ఒక సినిమా సెకండ్ హ్యాండ్ అని చెప్పి రవితేజ హీరో, సెకండ్ హ్యాండ్ అంటే అది మొబిలైజ్ అవ్వలేదండి, కొంచెం షూటింగ్ జరిగి ఆగిపోయింది. నివాస్ అని చెప్పి డైరెక్టర్ అండి, ఈ నివాస్ కదండి, నివాస్ అని ఎడిటర్ ఉండేవారండి, మాతృదేవోభవ చేశారు, ఆయన డైరెక్టర్ అండి. అది ఆగిపోయింది. దానికి అప్పుడు నీగ్రోస్ వచ్చారండి, వాళ్ళకి ఏదో ఫుడ్ ఏదో సరిగా వీళ్ళు సప్లై చేయలేకపోయారు యాక్చువల్లీ కంపెనీ వాళ్ళు. దాంతో వాళ్ళు అలిగి వెళ్ళిపోయారు. అప్పుడు అర్జెంటుగా అప్పుడు ఒక 2 నీగ్రోస్ టైప్ కావాలని అంటే సునీల్ ఊరికి షూటింగ్ చూస్తా అన్నయ్య వస్తానంటే తీసుకెళ్ళాడు. సరే ఏం చేశాను, నా అసిస్టెంట్ సునీల్ లాగే ఉంటాడు, వాడు ఎర్రగా ఉంటాడు, బాగా పిల్లి కళ్ళు ఉండేవారు,
భూషణ్ అని చెప్పి. వీళ్ళిద్దరికీ మేము ఏం చేస్తాం, ఆ గెటప్ వేసేసి సాంగ్లో షూట్ చేసాం అనమాట. ఫస్ట్ సునీల్ కెమెరా ముందు చేసింది అది. సునీల్కి గుర్తుండకపోవచ్చు మేము మేబీ. సునీల్ గారు ఇప్పుడు కనపడినా కూడా అన్నయ్య అనే చాలా ఆప్యాయతగా మాట్లాడతారండి. ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా మొన్న ఈ మధ్య కలిసినప్పుడు కూడా ఆయనంతటా ఆయన అన్ని నెమరేశారు. బాసు మేము మీ ఫ్లాట్కి వచ్చేవాళ్ళు మేబీ పంజాగుట్ట చౌరస్తాలోనే ఉండేవారు. ఈవినింగ్ మన ఫ్లాట్కి వచ్చామన్నమాట. అందరం ఫ్రెండ్సే కాబట్టి సరదాగా వచ్చి కూర్చునేవారు, అందరూ ఉండేవాళ్ళు. ఆయన అదే చెప్పారు, అప్పుడు వచ్చేవాళ్ళం సార్ మీ దగ్గర కూర్చునేవాళ్ళం అని చెప్పి. అంటే అది ఇప్పుడు చెప్తుంటే ఇంకా ఆనందం హ్యాపీగా ఉంటుంది సార్. అంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా ఆయన పాత మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నారంటే చాలు సార్. అంటే మనం ఎంత మంచి ఫ్రెండ్స్ తోటి మనం ఉన్నాం అనేది. అలాగే రాజమౌళి గారు కూడా సార్. రాజమౌళి గారు లిటిల్ సోల్జర్స్ చేసేటప్పుడు యాక్చువల్ మా రసూల్ గారు కెమెరామ్యాన్, యాక్చువల్లీ రాజమౌళి గారు చంద్రశేఖర్ ఏలేటి గారు వాళ్ళిద్దరు కూడా గున్నం గంగరాజు గారి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశారు. ఆయన అప్పుడు ఫాంట్ కార్డ్స్ అని ఒక గ్రీటింగ్ కార్డ్స్ ఉండేయండి. ఓకే, దానికి సంబంధించి రిలేటెడ్గా వీళ్ళిద్దరు వర్క్ చేస్తూ ఉండేవారండి. అది కెమెరా చూడాలి అని అంటే రసూల్ గారు అప్పుడు అలో చేసేవారు కాదు. ఆ రసూల్ గారు లేనప్పుడు నేను పిలిపించి నన్ను అడిగేవాళ్ళు, చూడండి నేను రాజమౌళి గారికి చంద్రశేఖర్ ఏలేటి గారికి చూపించేవాళ్ళు అనమాట. అలా తర్వాత నేను రాజమౌళి గారు కలిసి కొన్ని యాడ్స్ చేసామండి. అప్పుడు తెలుగుదేశం ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి మేము ఇద్దరం కలిసి యాడ్స్ చేసాం అనమాట. అలా వాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి సార్ యాక్చువల్లీ. సో టాలీవుడ్లో ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరితో వాళ్ళ ఎర్లీ డేస్లోనే మీరు చేశానండి. అయితే ఇంకొక పాయింట్ అండి, ఇక్కడ మీరు స్టిల్ ఫోటోగ్రాఫర్గా చేస్తూ మీరు బాలీవుడ్లో ఇప్పుడు రంగీలా లాంటి సినిమాలకు పనిచేశారు కదా, అక్కడ బాంబే ఎట్లా వెళ్ళారు? అంటే త్రూ వర్మ గారు సార్. నేను చేసిన ఒకటే సినిమా, 2 సినిమాలు అండి యాక్చువల్లీ. ఈ సినిమా రంగీలా చేశానండి. తర్వాత అనగనగా ఒక రోజునే దౌడ్ అని చెప్పి సినిమా కాదు సార్, కాదండి ఈయన సంజయ్ దత్ అండి సినిమా. దానికి కూడా చేయమన్నారండి. అది కొంచెం మధ్యలో చేసి వదిలేశానండి. అంటే అప్పటికి నాకు 2వ సినిమా అవకాశం వచ్చిందండి యాక్చువల్లీ. మైనా అని ఒక సినిమా చేశానండి. అవకాశం వచ్చింది, దానిలో నాకు నంది అవార్డు వచ్చిందండి ఆ సినిమాకి యాక్చువల్లీ. దానివల్ల ఇంకా అక్కడి నుంచి కెరియర్ తిరిగి చూసుకోలేదండి. ఆల్మోస్ట్ వాళ్ళు బాగానే రన్ అయిందనమాట. అందువల్ల ఇంకా అటు వెళ్ళలేదు బాలీవుడ్ సైడ్, ఇటు టాలీవుడ్ సైడే కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. అంటే స్టిల్స్ టోటల్గా నిన్నే పెడతా తర్వాత నేను చేయలేదండి. అది ఏంటంటే బాబు గారు ప్లస్ కృష్ణవంశీ అప్లికేషన్ వల్ల అడిగారని చేశాను. తర్వాత సింధూరానికి జస్ట్ మనోడిని ఓకే చేయడం కోసం, రవిని ఓకే చేయడం కోసం, రవితేజని నేను అది చేసి ఇచ్చానండి అంతే. దానికి మళ్ళీ డిఓపి వచ్చి భూపతి గారు అండి యాక్చువల్లీ. నేను చేయలేదండి. తర్వాత అప్లికేషన్ కోసం కొన్ని చేశానండి. అంటే ఫ్రెండ్షిప్ వాటి మీద. ఇప్పుడే మీరు నంది అవార్డు అన్నారు మైనా మూవీకి, అంటే మీరు కెమెరామెన్ అయిన కొద్ది రోజుల్లోనే అవార్డు తీసుకున్నట్టు. అవును, సెకండ్ మూవీ. ఎట్లా ఉందండి ఆ టైంలో ఎక్స్పీరియన్స్? అంటే అవార్డ్స్ అనేవి నిజంగా కొన్నిసార్లు అంత పెద్దవి కాకపోవచ్చు, కానీ అదే టైంలో అవి ప్రోత్సాహం కూడా ఇస్తాయి. కెరీర్లో మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము, మనకి ఐడెంటిటీ ఎలా వస్తుంది, ఆ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు అవార్డ్స్కి కాస్త ఇంపార్టెన్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఎట్లా అనిపించింది 2వ సినిమాకే నంది అవార్డు రావడం? యాక్చువల్లీ సార్ నాకు నిజంగా ఈ నంది అవార్డు ఇవన్నీ వస్తాయి అనేది తెలుసు, కానీ సార్ అవన్నీ మనం అచీవ్ చేస్తామనేది మటుకు నిజంగా నాకు తెలియదు సార్. ఎందుకంటే అంతకుముందే గాయం సినిమాకి మా గురువుగారికి నంది అవార్డు వచ్చింది సార్ యాక్చువల్లీ. అది ఫస్ట్ మూవీకి ఆయనకి. నేను లిటిల్ సోల్జర్స్ వర్క్ చేస్తూ ఉన్నాను, ఆయనతో పాటు వర్క్ చేశాను. ప్లస్ నా సినిమా మైనా కూడా సెకండ్ మూవీ, అది కూడా నామినేషన్కి వెళ్ళిందనే తెలిసిందండి. నామినేటెడ్కి వెళ్ళింది, అది వెళ్ళింది. ఇది లిటిల్ సోల్జర్స్ కూడా 2 వెళ్ళింది. నాకు అసలు వీటి గురించి తెలియదండి. వెళ్ళిన తర్వాత ఇలాగా నంది అవార్డు వచ్చిందనే విషయం నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పిందే మా గురువు గారు అండి, రసూల్ గారు. ఒరే నీకు నంది అవార్డు వచ్చిందిరా అని అన్నారు. సార్ మీరు ఊరికి జోకులు వేయకండి సార్, మీరు అలాంటివన్నీ చెప్పకండి, నాకు నంది అవార్డు రావడం ఏంటి సార్ అది అంటే, లేదురా నిజంగా చెప్తున్నా వచ్చిందంటే నేను నమ్మలేదు సార్. తర్వాత ఉప్పలపాటి నారాయణ గారు కాల్ చేసి చెప్పారండి, వాసు గారు మీకు నంది అవార్డు వచ్చిందంటే, సార్ ఉండండి సార్ ఇప్పుడే మా గురువుగారు జోక్ చేశారు మళ్ళీ మీరు చేశారు అని డైరెక్టర్ గారు అండి. లేదు వాసు మనకు 3 అవార్డులు వచ్చినాయి, బెస్ట్ సినిమాటోగ్రాఫర్కి వచ్చింది, జ్యూరీ డైరెక్టర్కి వచ్చింది, సౌండ్ డిజైనర్కి వచ్చింది అని చెప్పారన్నమాట. నేను నమ్మలేదండి సార్ యాక్చువల్లీ. తర్వాత నెక్స్ట్ డే పేపర్లో పేరు చూసుకున్నాక కానీ నేను నమ్మానండి. తర్వాత నేను మా గురువుగారు ఫోన్ చేసి, సార్ నాకు వచ్చింది మీరు చెప్తే నేను నమ్మలేదు సార్ అంటే, నిజంరా అసలు ఏం జరిగిందో చెప్పనా అన్నాడు. దాని బ్యాక్ స్టోరీ చెప్పడం మొదలెట్టారండి. ఏంటంటే యాక్చువల్లీ
రేసులో అండి నా సినిమా మా గురుగారి సినిమానే ఉందంటండి. ఓకే, ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ నంది అవార్డుకి రేస్లో మైనా లిటిల్ సోల్జర్సే ఉంది సార్. యాక్చువల్లీ లిటిల్ సోల్జర్స్ 8 ఓట్స్ పడినాయండి, నాది 8 ఓట్స్ పడిందండి యాక్చువల్లీ టై బ్రేక్. ఇంకా లాస్ట్ ఒక వేయాలంటే సౌకర్యాన్ని గారండి దానికి మెయిన్. యాక్చువల్లీ ఆవిడ ఓటు ఎటేస్తారనేది అందరికీ షాకింగ్లో ఉన్నారండి. ఆవిడ నాకేసారంటే విజువల్స్ అంటే ఆ లిటిల్ సోల్జర్స్ కూడా విజువల్స్ చాలా బాగుంటాయండి. అంటే నేనే వర్క్ చేశాను మా గురువు కదా, అది చాలా బాగుంటుంది పిల్లల మీద. నేను మైనా నాకు కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే సార్, నేను కొన్ని ఊటీలో షార్ట్స్ తీయటం, ప్లస్ రాజమండ్రిలో మనం షూట్ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్స్, సన్సెట్స్ షూట్ అలా చేసాం అనమాట. ఆ సినిమాకి అంత అవసరం ఉండింది యాక్చువల్లీ. అలా చేయటం వల్ల ఆవిడ విజువల్ వైజ్ ఒక సాంగ్ చేశానండి, సెట్ సాంగ్. దానిలో కొంచెం ఫైర్ వర్క్ అంతా చేసాం అనమాట, రియల్ ఫైర్ వర్క్ అంతా. అది విజువల్స్ ఆవిడకి బాగా నచ్చిందండి, అందువల్ల ఒక ఓటు పడిందండి. అది మా గురుగారు చెప్పారు దీని వెనకున్న సీక్రెట్ అని. యాక్చువల్లీ అలా నందేవాడు. నాకేంటంటే సార్, ఇప్పుడు నేను అప్పటికి ఇన్ఫ్లుయెన్సర్ కాదు, లేకపోతే మా ప్రొడ్యూసర్లు పెద్ద వెల్ ఎస్టాబ్లిష్డ్ రోల్ కాదు. ఇప్పుడు చాలామంది చెప్తారు కదా నా కొనుక్కుంటారు ఏదేదో మాట్లాడతారండి, మనకు వీటి గురించి తెలియదండి. అలాంటి మనకెందుకు వస్తుంది మనం అనుకుంటామండి. యాక్చువల్లీ కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు సార్ స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఉండాలని కెరియర్ మొదలైందండి, అలా ఉండిపోదామని. అనుకోకుండా ఏదో ఒక మాట ఆ రోజు చెప్పడం వల్ల రసూల్ గారు పిలిచి మళ్ళీ అసిస్టెంట్గా, నేను ఈయన దగ్గర బాగా కంఫర్ట్ ఉంది, లైఫ్ లాంగ్ అసిస్టెంట్ కెమెరామెన్గా ఉండిపోదామని ఫిక్స్ అయ్యి చాలా అనుకున్నామండి. అనుకోకుండా ఆయనే రాము గారు ఇద్దరు కూడా పలుక్కొని నన్ను కెమెరామెన్ చేశారు. అది జరిగిందండి. అలాంటిది అనుకోకుండా జరిగిందండి. ఇది కూడా అలాగే అనుకోకుండా వచ్చింది. అంటే సినిమాతోనే పోటీ వచ్చింది. అంటే ఇదేంటంటే సార్, దేవుడు ఏది నిర్ణయిస్తే జరుగుద్ది అంటారు. దీనికి ఏదైనా సరే సార్, వెనక ఎంతమంది సపోర్ట్ దేవుడు ఉండొచ్చు, కానీ నేను ఫస్ట్ నమ్మేది మా గురువునే సార్. దీని వెనక ఎంతో కొంత పర్సంటేజ్ కృష్ణవంశీకి కూడా ఇస్తాను సార్ క్రెడిట్. మనలో ఎదగాలన్న జీలు ఉన్నప్పుడు ఆ టైంలో మేబీ అన్నీ అట్లా కలిసి వస్తుంటాయి కావచ్చు. అంతే సార్. సో ఈ 35-40 ఏళ్ళ ప్రస్థానంలో ఇంత జర్నీలో మీరు మొదలుపెట్టిన నాటికి ఒక రకమైన కెమెరాలు, ఇప్పుడు దానికి చాలా అప్డేటెడ్ వెర్షన్స్ వాడుతూ ఉండొచ్చు. అట్ దట్ సేమ్ టైం మూవీ మేకింగ్లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చి ఉంటుంది, పర్టికులర్గా ఈ పాస్ట్ 10 yearsలో. అవునవును. ఎట్లా మీకు అప్పుడు పని చేయడానికి ఇప్పుడు పని చేయడానికి మీకు ఎట్లాంటి డిఫరెన్స్ అనిపిస్తుంది? సార్ ఎప్పుడూ ఒకటే సార్, పని అనేది మాకు ఎప్పుడు అప్పుడైనా ఇప్పుడైనా ఒకేలాగే ఉంది సార్. అప్పుడు ఏంటంటే ఫిలిం సార్, అంటే అప్పుడు ఒక రకమైన ఛాలెంజెస్ ఉండొచ్చు మీకు, ఇప్పుడు ఇంకో రకమైన ఛాలెంజ్ అంటే సార్ అప్పుడు ఏంటంటే సార్, అప్పుడు ఫిలిం సార్, ఫిలిము ఇప్పుడు వచ్చినా కూడా చాలా మంది ఇప్పుడు సోకాల్డ్ కెమెరామెన్స్ కొంతమంది ఉన్నారండి. అంటే ఫిలిమే టచ్ చేయకుండా డిజిటల్ వచ్చి చేసిన వాళ్ళకి ఈరోజు ఫిలిం ఇస్తే చేయలేదు సార్. రైట్. ఎందుకంటే ఫిలిం చాలా టఫ్ అండి. అంటే నేను వచ్చి ఆర్ఓ ఫిలిం నుంచి తర్వాత గేవాన్ వచ్చింది, దాని తర్వాత ఈస్ట్మెన్, తర్వాత ఫ్యూజీ, ఈ అన్నిట్లో నేను వర్క్ చేశానండి. అవన్నీ వర్క్ చేసుకుంటూ వచ్చి తర్వాత డిజిటలైజ్ అయినాక రెడ్ 1 దగ్గర నుంచి ఈరోజు సూపర్ 35 దాకా వచ్చాడు హ్యారీ, ఇది దాకా వర్క్ చేస్తున్నామంటే అడ్వాన్స్డ్ వచ్చినప్పుడు దానికి మనం ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవ్వాలి సార్. అది నాట్ ఓన్లీ డిఓపి సార్, అందరి కెరియర్లో ఉంటుంది. డాక్టర్ అయినా సరే, లాయర్ అయినా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మనదైనా డైరెక్టర్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు. ఒక న్యూస్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు, మీరైనా అన్నిటికీ అప్డేట్ అవ్వాలి, మీరు కూడా అన్నీ తెలుసుకోవాలి. అలాగా ప్రతిదీ అప్డేట్ అయ్యి దాన్ని చేసుకోవాలంటే, అంతకుముందు అంటే ఫిలిం ఉన్నప్పుడు ఏంటంటే ఒక రూమ్లోనే ఉండేదండి మొత్తం. అంటే మేమేం తీస్తున్నాం అనేది డైరెక్టర్కి తెలుసు, డైరెక్టర్ ఏం చెప్పాడో నాకే తెలుస్తుంది. అది తర్వాత తీసుకెళ్ళి నెగిటివ్ను ప్రాసెస్ చేసి దాన్ని పాజిటివ్ వచ్చి చూసుకున్నాక ఓకే ఇది మనకు కావాల్సింది వచ్చిందని. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ అప్ అయిపోయింది, మానిటర్ ఉంటుంది కాబట్టి మానిటర్ ఓపెన్ అప్ అయిపోయింది. ఏం తీస్తున్నాం, ఏం లైట్ వేస్తున్నాం, ఏం చేస్తున్నాము, ఎవ్రీథింగ్ ఓపెన్. ప్లస్ దీనివల్ల కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి సార్. ఇప్పుడు మానిటర్ లైట్ పెట్టేస్తే మనం ఏం చేస్తున్నాం అనేది క్లారిటీ వస్తుంది, చూస్తున్నారండి. డిసడ్వాంటేజ్ ఏంటంటే వెనక్కి వెళ్ళిపోయి కొంతమంది మాట్లాడుకుంటారే ఈ షాట్ ఇలా తీసేదేంటి, కొంతమంది వాళ్ళకి తెలియదండి దాని వెనక వాళ్ళ కష్టం ఏంటని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు డైరెక్టరు ఆ సినిమా చేస్తున్నాడంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందని డైరెక్టర్కి తెలుస్తుంది ఆ పేజ్. అలాగే డిఓపికి తెలుస్తుందండి, ఆ ఆర్టిస్ట్కి తెలుస్తుంది. వెనక మాట్లాడేవారు 100 మాట్లాడతారు సార్. యాక్చువల్లీ ఇవి కూడా ఉన్నాయి సార్, అంటే ప్లస్ ఉంది మైనస్ ఉంది. కానీ డిజిటల్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే సార్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంది. డిజిటల్ ఆల్వేస్ వెల్కమ్ సార్, అంటే టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మనం కూడా వెల్కమ్ చేయాలి. దానికి తగ్గట్టు మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, వర్క్ చేస్తుండాలి సార్. ఓకే, రైట్. అంటే ప్రతి సినిమాటోగ్రాఫర్కి వాళ్ళదైన ఒక స్టైల్ ఒకటి ఉంటుంది విజువల్ మేకింగ్లో, సినిమాని విజువలైజ్ చేయడంలో. మీ స్టైల్ ఏంటి అంటే ఏమని చెప్తారు? నా స్టైల్ అంటే సార్ బేసిక్గా ఏంటంటే సార్ స్టోరీ
మెయిన్ ఇంపార్టెంట్ సార్. దాని తర్వాత సీన్స్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం డైరెక్టర్ మనకి చెప్తాడు సార్ ఇలా కావాలని ఇలా నేను అనుకున్నాను 3 అని. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి నైట్ ఎఫెక్ట్స్ సార్. ఓకే. ఆ నైట్ ఎఫెక్ట్స్ ఎక్కువ నేనేం చేస్తానంటే కాంట్రాస్ట్ లైటింగ్ చేస్తాను అనమాట. అంటే ఆఫ్ లైటు డార్క్ షేడ్లో చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంటాను. నా స్టైల్ అంటే నేను ఎక్కువ అదే ఉంటుందండి నా సీక్వెన్స్. నేను చేసిన సినిమాలు అన్నింటిలో కూడా కొంచెం డార్క్ షేడ్ ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. బేసిక్గా ఆ దానిలో కూడా ఆర్టిస్ట్ క్లియర్గా ఉండడానికి ట్రై చేస్తాను. అంటే ఎక్స్ప్రెషన్ తెలియడానికి వాటి కోసం అది ప్రయత్నం. ఎందుకంటే బేసిక్గా స్టిల్ ఫోటోగ్రఫీ నుంచి వచ్చాం కాబట్టి స్టిల్ ఫోటోగ్రఫీ అంటే ఫ్రేమ్ అంతా బాగుండాలని అనుకుంటాడు బేసిక్గా. ఆ ఫ్రేమ్ అంతా బాగుండేటప్పుడు అనుకునే దాని మీద అది జరుగుతుంది. అంటే లైటింగ్ అంటే నాకు 2 గుర్తొస్తాయండి. ఒకటి ఎప్పుడు వికే మూర్తి గారు గురుదత్ సినిమాలో లైటింగ్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు కొన్ని షార్ట్స్. ఆ తర్వాత తేజ బాంబేలో ఏదో ఒక ప్రయోగం చేశారు, చాలా పెద్ద లైట్స్ అవసరమైన దగ్గర చాలా మైన్యూట్ టార్చ్ లైట్ క్యాండిల్లో పట్టుకొని తీశారు. అట్లా లైటింగ్ విషయంలో మీరు చేసిన ప్రయోగాలు కానీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయి? అంటే లైటింగ్లో అంటే సార్ డిపెండింగ్ ఆన్ ద సీన్ మూడు సార్ దాన్ని బట్టి మనం నేనైతే అలాంటి ప్రయోగాలు ఏమీ చేయలేదు కానీ సార్ ఆ డైరెక్టర్తో కూర్చొని డైరెక్టర్కి ఏం కావాలనేది తెలుసుకొని నేను సెట్లో చేసేటప్పుడు 2 కైండ్ ఆఫ్ లైటింగ్ చేస్తానండి. చేసేసి చూపిస్తానండి, మీకు ఇది ఓకేనా సార్, ఇది ఓకేనానండి. అంటే వాళ్ళు నాకు ఇది ఓకే సార్ అన్నప్పుడు ఆ కొన్ని ఏది కావాలన్నా మిగతా లైట్స్ ఆఫ్ చేస్తాను, ఇది కావాలంటే ఆ లైట్స్ ఆన్ ఇలా వెళ్ళటమే తప్ప. అంటే డైరెక్టర్స్కి వాళ్ళ ఇమాజినేషన్ ఒకలా ఉంటుంది, బౌండెడ్ స్క్రిప్ట్ సమ్టైమ్స్ ఉండొచ్చు లేకపోవచ్చు. దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే డైరెక్టర్ తనకి ఏం కావాలి అనుకున్నది ఓవరాల్గా చెప్పడం నుంచి తీసుకుంటారా, లేదా స్క్రిప్ట్ మీరు కూడా ఫాలో అవుతారా? నేను ప్రతి సినిమాకి అంటే రాము గారి దగ్గర వదిలేస్తే తప్ప సార్ మిగతా అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు డైరెక్టర్లు అంటే ఫస్ట్ బిగినింగ్ ఒక 3-4 మూవీస్ పక్క పెట్టేస్తే మిగతాదంతా మటుకు నేను స్క్రిప్ట్ వర్క్లోంచే నేను ఫాలో అవుతానండి. ఫాలో అవడం వల్ల నాకు ఏంటంటే సెట్లో కూడా ఈజీ అవుతుంది షూట్ చేయడానికి. డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు ఏంటనేది కూడా మనం షూట్ చేయడానికి ఈజీ అవుతుంది. ప్రతిదీ దీన్ని డైరెక్టర్ తోటి షేర్ చేసుకుంటాను. ఆయన నాకు ఇలా కావాలని చెప్తారు, నేను కాదు ఇలా చేస్తే బాగుంటుంది కానండి. ఒకవేళ ఆయన చెప్పిన దానికంటే నేను బెటర్గా చెప్తే వాళ్ళు వెల్కమ్ చేస్తారండి. ఇప్పుడు నాకంటే ఆయన బెటర్గా చెప్పారనుకోండి, మనం దాన్ని ఆయనకి ఏం కావాలో ఏ విధంగా కావాలో అది తీసిస్తామండి. ఓకే, కానీ ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు అందరు డైరెక్టర్లు బౌండెడ్ స్క్రిప్ట్తో వెళ్ళరు. అంటే స్పాట్లో సీన్లు రాసే వాళ్ళు ఉంటారు, లేదంటే స్పాట్ ఇంప్రూవ్మెంట్స్ చాలా ఉంటాయి. అట్లాంటి టైంలో మీరు ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు? యాక్చువల్లీ మీరు అడిగారు సార్ కష్టమైన అంటే షార్ట్ డిఫికల్ట్. దానిలో ఏంటంటే సార్ నేను కృష్ణవంశీతో అనగనగా రోజు ఫస్ట్ కృష్ణవంశీ చేసేటప్పుడు ఆయన డైరెక్షన్లో నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ అండ్ అసిస్టెంట్ కెమెరామెన్ అండి. అయితే ఒక షాట్ ఉందండి, ఆ షాట్ నన్నే తీయమని కృష్ణవంశీ చెప్పాడు అనమాట. అయితే దానిలో ఇప్పుడు కూడా మీరు చూడొచ్చండి విజువల్స్. ఫస్ట్ ఒక రోడ్ వస్తుంది, ఆ రోడ్ తర్వాత బైక్స్ వీల్స్ వస్తాయి, బైక్స్ వీల్స్ తర్వాత మనుషులు రివీల్ అవుతారు. ఆ బైక్స్ అన్ని చేసుకొని ముందుకెళ్తూ ఒక ఫియట్ కార్ వెళ్తుంటాయి. ఫియట్ కార్ని మొత్తం విండోలని చూపిస్తే ఊర్మిళ, జడి చక్రవర్తి ఉంటారు. అక్కడి నుంచి అలా టర్న్ అయితే ఫ్రంట్లో వెళ్తే ఫ్రంట్లో ఫియట్ కారు, వెనక వీళ్ళందరూ చేస్తారు. సింగిల్ షాట్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ 360 డిగ్రీ షాట్స్ ఉంటుంది అనమాట. అది నేను రిస్క్ తీసి అంటే నా లైఫ్లో ఛాలెంజింగ్ షాట్ అనమాట. యాక్చువల్లీ అది అసిస్టెంట్గా ఉన్నప్పుడే నేను చేశానండి. అలాగే అనగనగా ఒక రోజులో కూడా కొన్ని విష్ ప్యాన్స్ ఉంటాయి అన్నమాట. అంటే రాము గారికి నా మీద ఎంత నమ్మకం అంటే ఆ టైమింగ్లో నేను విష్ ప్యాన్ చేస్తానా లేదో కూడా ఆయనకి డౌట్ ఉంటుంది. అంటే విష్ ప్యాన్స్ ఈ మధ్య లేవండి. అప్పుడు రాము గారి సినిమాలో గాయం సినిమా దగ్గర నుంచి మీకు అనగనగా రోజు సినిమా వరకు మీరు చూడొచ్చు విష్ ప్యాన్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఈ అవతల మాట్లాడితే వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ యువతల ఇలా ఉంటాయి అనమాట. అది యాక్చువల్లీ మీరు పాత సినిమాలు ఎక్కడ చూసుంటారంటే రాము గారి సినిమాలోనే చూసుంటారు బేసిక్గా. యాక్చువల్లీ విష్ ప్యాన్ అంటే అంటే ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ ఇక్కడ కూర్చోన్నారండి. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో ఇంకో క్యారెక్టర్ కూర్చొని ఉంది, రైట్ సైడ్లో ఇంకో క్యారెక్టర్ కూర్చొని ఉంది. ఇప్పుడు మీరు డైలాగ్ మాట్లాడతారు, మీరు మాట్లాడిన తర్వాత మీ లెఫ్ట్లో ఉన్న క్యారెక్టర్ మాట్లాడుతుంటే మీ దగ్గర నుంచి ఆయనకి వెళ్ళిపోతుంది. అంటే కట్ చేయమండి, కట్ చేయకుండా ఆయనకి వెళ్తుంది. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న నుంచి మీ రైట్ సైడ్ ఆయన మాట్లాడుతుంటే ఆయనకి డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్తుందండి, ఆయన నుంచి మళ్ళీ మీ దగ్గరికి. అలా దీన్నే విష్ ప్యాన్ అండి. సింగిల్ టేక్ అండి. మీరు ఇప్పటికే అనగనగా రోజు మీరు సినిమా చూడండి, దానిలో చాలా ఉంటాయి. అలా గాయం సినిమాలో చూడండి, గాయం సినిమాలో కూడా ఉంటాయి. ఈ పర్టికులర్ ఈ 2 సినిమాలు ఎందుకు చెప్తా అంటే ఈ 2 సినిమాలోనే ఎక్కువ ఉంటాయి సార్. అంటే నా మీద కాన్ఫిడెంట్ అంటే నేను ఇవన్నీ ఎలా నేర్చుకున్నానంటే మా గురువు గారిని చూసే నేర్చుకున్నాను. ఆ టైమింగ్ ఇవన్నీ మనకి తెలుసు. చాలా టైమింగ్ తో చాలా షార్ప్ గా కెమెరాను ఆపరేట్ చేయగలగాలి. అంటే ఆ డైలాగ్ ఎండ్ లోపు మనం కరెక్ట్గా చేయగలగాలి. యాక్చువల్లీ ఇప్పుడు అదే చెప్తున్నాను సార్. అంటే అప్పుడు మానిటర్స్ లేవు, ఏమీ లేవు.
నమ్మకం, మనిషి మీద ఒక నమ్మకం అంటారు చూడండి, ఆ నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి, ఆ కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది కాబట్టి ఇవన్నీ జరిగిందండి. ఇప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు కూడా చిన్న చిన్న గిల్లి గజ్జాలు ఉన్నాయండి, నాకు రాము గారు కూడా ఉంటాయండి. లుక్కుల దగ్గర లేకపోతే షార్ట్ పెట్టే విజయంలోనూ ఎక్కడ చిన్న చిన్నవి సరదాగానే ఉండేవి. రాముగారు ఇలా కావాలి వాసు అంటే, లేదు సార్ ఇలాగే తీస్తానని అంటే, అప్పుడు రాముగారు కూడా ఒక మాట అన్నారు, ఓ పని చేయ వాసు, నాకు కావాల్సిన ఒకటి నీకు కావాల్సిన ఒకటి అనేవాడు. యాక్చువల్లీ షార్ట్ అలాగే తీసేవాడండి, 2 షార్ట్లు తీసేవాళ్ళం. ఆయన ఫైనల్ ఎడిట్లో చూసినాక వాసు నీ షార్టే బాగుంది అని పెట్టేవారండి. అంటే డిఫర్ అయినా కూడా ఏది బాగుంది అనే దాని మీద ఉండేదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కెమెరామెన్ విజన్ ఉంటుంది. ఆయన చెప్పింది ఒకటండి, ఈ రోజుకి నేను నమ్మేది ఆయన ఏంటంటే సార్, క్యారెక్టర్ మాట్లాడుతుందని అంటే ఆ క్యారెక్టర్ వచ్చి మీరు ఇప్పుడు జనరేషన్ వదిలేస్తే ఒక 90sలో మీరు చూడండి, అన్ని సినిమాలు చూడండి, 90s 2000 సినిమాలు, ఒక క్యారెక్టర్ సినిమా ఫ్రేమ్ ఉందనంటే క్యారెక్టర్ సెంటర్ ఆఫ్ ది క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ మీరు మాట్లాడుతున్నారంటే సెంటర్ ఉండాలంటారు క్యారెక్టర్. ఎందుకంటే మన ఐజ్ సెంటర్కే చూస్తుంటుంది. మీరు ఎప్పుడైతే క్యారెక్టర్ ఒక సైడ్ రైట్ ఎడ్జో లెఫ్ట్ ఎడ్జో పెట్టారనుకోండి, వాడు ఇటు చూస్తాడు, ఇక్కడ గ్యాప్ ఉంది ఏంటి, అక్కడ ఏదైనా ఉందా, ఆబ్జెక్ట్ ఉందా అని చూస్తుంటాడు. అలా పెట్టకూడదు వాసి. ఇప్పుడు డైలాగ్ చెప్తున్న క్యారెక్టర్ వాడి మీద ఫోకస్ ఉన్నారు కాబట్టి సెంటరే ఉండాలంటది. అది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నదండి, ఆయన నాకు చెప్పింది. యాక్చువల్లీ నేను అందుకనే మ్యాక్సిమం నేను చేసే అన్ని సినిమాల్లో ఆయన రూల్ని కొంచెం ఫాలో అవుతాను. ఏదైనా కొంతమంది డైరెక్టర్ నాకు కావాలండి ఇలాగంటే ఇంకా మనం డైరెక్టర్ కూడా మనం చెప్పాలి, ఇవ్వాలి కాబట్టి ఇంపార్టెన్స్. నేను చెప్పేవాడిని సార్ ఇలాగ ఏంటంటే, లేదు సార్ నాకు ఇలా కావాలంటే అలాగే చేసేవాళ్ళు. ఈ సేమ్ ఇదే రీజన్ మళ్ళీ సైడ్ కావాలంటే నేను సాంగ్స్లో యూజ్ చేసేవాడిని అండి. రాము గారి సినిమాలో మేము కులుమనాల్లో చేసినప్పుడు ఆయన సెంటర్ పెట్టమనేవారు క్యారెక్టర్ని. లేదు సార్ నేను సైడ్ పెడతాను సార్, మీకు విజువల్ బాగుంటుంది సార్ అంటే, లేదు వాసు నేను చెప్తాను నువ్వు సెంటర్ పెట్టాలంటే, లేదు సార్ అంటే ఇద్దరికి చిన్న ఇది ఉండేది. ఏంటంటే సరదాగానే ఉండేది సార్, సీరియస్ ఎప్పుడు ఉండేది కదా, సరదా అంటే సరే ఒక పని చేయి, నీకు కావాల్సిన ఒక షాట్ తీ, నాకు కావాల్సినట్టు ఒక షాట్ తీ అనేవారండి. అలా తీసానండి. ఆయన తర్వాత చూసుకున్నాక సైడ్ ఉన్న ఫ్రేమ్ బాగుందని ఆయన దాన్నే పెట్టారండి సినిమాలో. అంటే ఒక్కొక్కసారి ఆయన ఒకవేళ చెప్పినా కూడా ఒకసారి చూసిన తర్వాత నేను రైట్ అయితే రైట్ అని చెప్తారండి. అది ఆయన ఎందుకంటే ఆయనకి వీడి దగ్గర విషయం ఉందంటేనే కదా తీసుకున్నారు. ఇప్పుడు నేను అవ్వచ్చు, హేమద్ ఖాన్ అవ్వచ్చు, రసూల్ గారు అవ్వచ్చు, ఆయన ఇచ్చిన బ్రేకులు చాలా మందికి ఉందండి. తేజ గారు అవ్వచ్చు, తేజ గారు కూడా ఆయనే యాక్చువల్లీ రాత్రి అనే సినిమా ఇచ్చారు. అలా చాలా మందికి ఆయన బ్రేక్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. అల్టిమేట్గా సినిమా బాగుండాలి, అంతే, సినిమా బాగుండాలి, వాళ్ళు చెప్పింది బాగుంది, విజువల్గా చూడటానికి బాగుందంటే ఆయనకి డిస్టర్బెన్స్ లేకపోతే తీసుకుంటాను. అలా మాట. ఓకే, మీరు టాలీవుడ్ నుంచి భోజ్పురి సినిమాలకు వెళ్ళారు. అవును సార్. అది ఎట్లా జరిగింది? భోజ్పురి అనేది అది డిఫరెంట్ అప్రోచ్ ఉండే ఇండస్ట్రీ, దాంట్లోకి ఎంట్రీ ఎట్లా జరిగింది? ప్లస్ అక్కడ మీరు చాలా సినిమాలు చేశారు. అవును సార్, నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 35 మూవీస్ చేశాను. 35 మూవీస్ అంటే చాలా పెద్ద జర్నీ అన్నమాట. అవును సార్. యాక్చువల్లీ అది ఎలా జరిగిందంటే సార్, యాక్చువల్లీ మధు శర్మ అని చెప్పి ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ అండి, మీరు గౌతమ్ SSC, పౌర్ణమి కొన్ని సినిమాలు ఉన్నాయండి, ఆ అమ్మాయి తెలుగులో చేసిందండి. ఆ అమ్మాయితో నేను ఒక సినిమా చేశానండి తెలుగులో, వాల్ పోస్టర్ అని ఒక సినిమా చేశానండి. దానిలో అమ్మాయి హీరోయిన్ అనమాట. అయితే చేసినప్పుడు వర్క్ చేసినప్పుడు ఆ అమ్మాయి అక్కడ ప్రొడక్షన్ హౌస్ తో, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ తోటి యాషీ ఫిలిమ్స్ అని చెప్పి వాళ్ళతో టైఅప్ అయిపోయి అమ్మాయి ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసిందండి. అయితే వాళ్ళు ఒక DOPని అనుకున్నారండి. అనుకున్నాక ఆ DOPకి వాళ్ళకి ఏదో కొన్ని విషయంలో సెట్ అవ్వలేదండి. సెట్ అవ్వబోయేటప్పటికి ఇంకా ఒక 1 వీక్లో షూట్ అండి. అది కూడా ఎక్కడంటే ఇక్కడ హైదరాబాద్లోనే రామోజీ ఫిలిమ్స్లో షూట్. అయితే సెట్ అవ్వలేదు, ఎలా ఏం చేద్దామని డైరెక్టర్ వచ్చి రాజ్ సిప్పి అని చెప్పి సత్యపే సత్య ఇవన్నీ చేశారండి. రమేష్ సిప్పి గారు అబ్బాయి అన్నమాట. ఆయన పెద్ద ఆయన డైరెక్టర్. ఆయన అన్నారు నాకేం పర్టికులర్ DOP ఏం లేదు, యువర్ చాయిస్ అని చెప్పేసాను. అప్పుడు అమ్మాయి ఏం చేసిందంటే నన్ను కాంటాక్ట్ చేసిందండి. యాక్చువల్లీ కాంటాక్ట్ చేసి సార్ ఇలా ఒక సినిమా ఉంది భోజ్పురి, మీరు చెయ్యాలండి, నా కోసం హెల్ప్ చేసి పెట్టండి అంటే, ఓకే నన్ను వచ్చి ఎవరైనా ఏ సినిమా చేయమన్నా నేను చేస్తానండి. అది రీజనల్లా లేకపోతే చిన్న సినిమానా పెద్ద సినిమా ఇది ఆలోచించానండి. ఒక మన ఎత్తుక్కుంటూ వచ్చి ఒకళ్ళు హెల్ప్ చేయమని అడుగుతున్నప్పుడు హెల్ప్ చేయడంలో తప్పలేదు. అమ్మాయి అడిగిందండి, నేను చేశానండి. ఆ సినిమా చేశాను. ఆ సినిమా పెద్ద హిట్ అయిందండి. అదే బ్యానర్లో ఏమైపోయిందంటే పర్మనెంట్ అయిపోయింది. ఆ బ్యానర్లోనే 28 సినిమాలు చేశాను. ఒక బ్యానర్లో 28 సినిమాలు యాషిమ్. తర్వాత నేను ఎక్కడ తిరిగి చూడలేదండి. ఆ బ్యానర్లో ఎవ్రీ ఇయర్ 2-3 మూవీస్ కంపల్సరీ ఉండేదండి. లండన్ వాళ్ళే నన్ను
6 సార్లు తీసుకెళ్లారండి. ఓకే. ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం అండి. వెళ్ళి ఎవ్రీ ఇయర్ 3 మూవీస్ 4 మూవీస్ లండన్లో షూట్ చేసి వచ్చేవాళ్ళం అన్నమాట. ఓకే. యాక్చువల్లీ వాళ్ళు చేస్తున్నప్పుడే నాకు అక్కడ ఇంకో ఎస్ఆర్కే మూవీస్ అని చెప్పి వాళ్ళు నన్ను పిలిచారండి. రంగ్ దే బసంతి అని ఒక సినిమా చేశానండి. అది చేశాను అనమాట. సెకండ్ బ్యానర్ కింద అది చేశాను అనమాట. నేను అక్కడ బయట బ్యానర్స్ ఎక్కువ సినిమాలు చేయలేదు సార్. నేను చేసింది ఈ 2 బ్యానర్సే చేశాను. ఒక చిన్న సినిమా ఒకటి చేశాను అనమాట, అంతే సార్, వేరే. ఎట్లా ఉంటుంది మీకు? టాలీవుడ్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. సౌత్లో టాలీవుడ్, కోలీవుడ్, ఇవన్నీ బాలీవుడ్ తర్వాత సమ్టైమ్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ని దాటి వెళ్తున్న ఇండస్ట్రీస్. భోజ్పురికి మీకు ఎట్లాంటి డిఫరెన్స్ అనిపించేది? డిఫరెన్స్ సార్, ఇప్పుడు అంతా ఒకటే సార్. ఇప్పుడు మనది ఎలాగుందో వాళ్ళు అంతే సార్. యాక్చువల్లీ డిసిప్లైన్గా అంటే 2 డిసిప్లైన్ సార్. బడ్జెట్ వైజ్గా మనతో కంపేర్ చేస్తే తక్కువ సార్, తక్కువ బడ్జెట్ యాక్చువల్లీ. వాళ్ళే అంత పెద్ద బడ్జెట్ సినిమాలు కాదు, తక్కువ బడ్జెట్ సినిమాలే. తక్కువ బడ్జెట్ సినిమాలో మేజర్ క్వాలిటీ సినిమాలు నేనే చేశానండి. అది నా అదృష్టం సార్. అదే నేను అన్నాను, ఇప్పుడు తెలుగులో నాకు ఎలా వచ్చిందో అక్కడ కూడా నేను అదృష్టం ఉండదు సార్. యాక్చువల్లీ ప్రజెంట్ 5 times నేను అవార్డ్స్ తీసుకున్నాను సార్ అక్కడ. భోజ్పూరి ఇంటర్నేషనల్ అవార్డ్స్ అని 5 times నేనే. ఇక్కడ నంది లాంటిది అక్కడ వాళ్ళది అక్కడ తీసుకున్నాను. ఐబీఫాన్ అంటారండి, అది కంటిన్యూస్గా నేనే తీసుకున్నాను. సో ఇక్కడ మన దగ్గర నంది అవార్డు, అక్కడ భోజ్పూరి లాంగ్వేజ్ అవార్డ్స్. అవును. ప్రతి ఏ ఆర్టిస్ట్కైనా టెక్నీషియన్కైనా కొంతమంది డ్రీమ్ రోల్స్ చేయాలని కొంతమందికి ఉంటుంది, లేదా డ్రీమ్ డైరెక్టర్స్తో చేయాలని ఉంటుంది. మీకు సినిమాటోగ్రాఫర్గా పనిచేయాలనుకునే సంస్థ కానీ లేదా డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారా? సార్ అలా అనుకుంటే మనకు అందరూ డైరెక్టర్లు డ్రీమ్ డైరెక్టర్లేనండి. అందరితో పని చేయాలనే కోరిక కావచ్చు, కానీ మీకు సింక్ బాగుంది, ఓకే వీళ్ళతోనైతే నా వర్క్ ఇంకా ఎలివేట్ అవుతుంది, ఇంకా బాగా చేయగలను అనిపించే సార్. అందరూ ఇప్పుడు వచ్చే ఏంటంటే అందరూ డిఫరెంట్ డైరెక్టర్స్ సార్. అందరూ మంచి డైరెక్టర్లే సార్. వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు అని చెప్పడానికి ఛాన్స్ లేదు సార్. అందరూ నాకు ఇప్పుడున్న అందరూ డైరెక్టర్తో పనిచేయాలంటుంది. నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అవ్వచ్చు, రాజమౌళి గారు అవ్వచ్చు, పూరి జగన్నాథ్ గారు అవ్వచ్చు, కొరటాల శివ గారు అవ్వచ్చు. అలాగా అంటే నేను 4 పేర్లే చెప్పాను అనుకోవద్దు. అలా అందరూ డైరెక్టర్లతో వర్క్ చేయాలని ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ హౌసెస్ కూడా మైత్రి చేయాలనిపిస్తుంది. అలాగే మన వంశీ గారి బ్యానర్ సితారా చేయాలనిపిస్తుంది. అన్ని బ్యానర్లు చేయాలి, యూవీ చేయాలి, అన్ని బ్యానర్లు చేయాలనుకుంటా. అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ బ్యానర్స్ గురించి చెప్తున్నాను. అందరితో చేయాలని ఉంటుంది సార్. హీరోలతో కూడా అందరు హీరోలతో వర్క్ చేయాలని ఉంటుంది. ఆపర్చునిటీ కొంచెం దొరకటం కష్టం. కానీ నా లైఫ్లో కెరియర్లో కొంచెం అదృష్టం ఏంటంటే సార్, ఉషా కిరణ్ అనే పెద్ద బ్యానర్లో నేను ఒక సినిమా చేయగలిగానండి. ఓకే. రామజీ గారి ప్రొడక్షన్లో నేను ఒక సినిమా చేశానండి, ఒక రాజు ఒక రాణి అని. యోగి డైరెక్టర్, రవితేజ, నమిత అనండి. ఆ సినిమా చేయగలిగాను. అలా పెద్ద బ్యానర్స్ మనకి ఆపర్చునిటీ వస్తే నేను ఎక్కడైనా చేయడానికి ఉంటుంది. ఉషా కిరణ్ వాళ్ళకి నేను చేసిన వర్క్ నచ్చి ఆ టైంలో వాళ్ళు అప్పుడు 3 సినిమాలు నడుస్తున్నాయండి. యాక్చువల్లీ నాదొకటి ఆనందమైన శ్రీను వైట్ల గారిది ఒకటి, ఇంకోటి కళ్యాణ్ రామ్ గారి ఇంట్రడక్షన్ సినిమా ఒకటి. యాక్చువల్లీ కాశీ గారు డైరెక్టర్గా చేశారు ఆ సినిమాలో కూడా నేను ఒక 2 సాంగ్స్ చేశానండి. యాక్చువల్లీ క్లాష్ వర్క్ కళ్యాణ్ రామ్ గారిని. అయితే ఆ ఉషా కిరణ్ వాళ్ళకు నా సినిమా ఒకరాజు ఒకరాని చూసినాక, నా అవుట్పుట్ చూసినాక వాళ్ళు నెక్స్ట్ సినిమా ఎవరు డైరెక్ట్ ఏమీ తెలియదండి, నాకు అడ్వాన్స్ ఇచ్చారండి నెక్స్ట్ సినిమాకి. అదే డిఓపిగా నువ్వు చెయ్యాలని చెప్పి. ఇప్పుడు కొంచెం సార్ అడ్వాన్స్ చెప్పాలంటే అంటే అప్పుడున్న వాళ్ళు అంటే నా వర్క్ నచ్చి నేను చేస్తున్నది ఇది నచ్చి. అంటే బహుశా మీరు భోజ్పురికి వెళ్ళడం వల్ల టాలీవుడ్లో ఆపర్చునిటీస్ మిస్ అయ్యి ఉండొచ్చు. మిస్ అనేది ఉండొచ్చు సార్. కొంతమంది అంటే పరిచయాలు తగ్గిపోయినాయి అంటే నా రేంజ్. ఇప్పుడు ఏంటంటే సార్ కొత్త జనరేషన్ వచ్చేసింది సార్. అంటే పాత జనరేషన్ అంటే మేమున్న టైంలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం తగ్గింది యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే రోజుకి రోజు కొత్తదనం వస్తున్నప్పుడు కొత్తదనాన్ని ఆహ్వానించాలి. ఇప్పుడు కొత్త కుర్రోళ్ళకి మనకు తెలియకపోవచ్చు. కరెక్టే, కానీ ఇక్కడే ఉండి ఇదే ఫీల్డ్లో ఇదే సర్కిల్ మధ్యలో చేస్తూ ఉంటే మేబీ కొత్త ఆపర్చునిటీస్, కొత్త కాంటాక్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ మీరు భోజ్పురిలో దాదాపు 35 సినిమాలు చేయడం అంటే చాలా పెద్ద విషయం. దాంతో కొంత టాలీవుడ్కి దూరం అవడానికి అదొకటి రీజన్ సార్. మధ్యలో కూడా నేను కొన్ని చేశాను సార్ యాక్చువల్లీ తెలుగులో. సముద్రతో పంచాక్షరి, మన అనుష్కతో పంచాక్షరి చేశాను. తర్వాత మన ప్రియమణితో చండి అని ఒక సినిమా చేశాను. యాక్చువల్లీ మహానంది చేశాను. యాక్చువల్లీ కన్నడలో ఒక సినిమా చేశాను అండి, మెహర్ రమేష్ గారి డైరెక్షన్లో. అజయ్ అని సినిమా అండి. అజయ్ అంటే అది ఒక్కడు సినిమా రీమేక్ అండి, అది చేశాను. అక్కడ అలా ఉన్నారు సార్. అంటే ఇప్పుడు ప్రయత్నాలు ఇప్పుడు నేను పనిచేసినప్పుడు మెహర్ రమేష్ మాట వచ్చింది కూడా చెప్తాను సార్. మెహర్ రమేష్
ఆయన చేసే ప్రతి సినిమాకి నా కోసం ప్రయత్నం చేశారు సార్. ఓకే. కొన్ని చెప్పలేని ఆ ఇబ్బందుల వల్ల నాకు అవకాశం రాలేదండి. అంటే ప్రొడక్షన్ సైడ్ అవ్వచ్చు, ఇంకో సైడ్ అవ్వచ్చు, వాళ్ళ దీనివల్ల నన్ను పెట్టుకోలేక, అంటే అప్పటికి నాకు చెప్పుకోవడానికి ఒక అనగనగా రోజు ఒక మైనానే కనబడుతుంది తప్ప మిగతా అంటే హిట్ అనేది నా లైఫ్లో నేను ఇప్పటికే చెప్పుకునేది ఒక అనగనగా రోజు గురించే చెప్పుకుంటానండి, ఎప్పుడు చెప్పుకున్నా. ఎందుకంటే నా కెరియర్లో అది హిట్ అవడం వల్లే నా కెరీర్ ఈ రోజు వరకు రన్ అయింది కాబట్టి. మీరు ఇండస్ట్రీలో ఉన్నారు అంటే దానికి ఫౌండేషన్ అక్కడ పడింది. అదన్నమాట. అలాగా చాలామంది డైరెక్టర్లకి నాతో చేయాలని ఉంటుంది సార్, అంటే అన్నీ కుదరాలి కదా సార్. ప్రొడక్షన్ నుంచి కూడా కుదరాలి, హీరో సైడ్ నుంచి కూడా కుదరాలి, అందరూ ఓకే అనుకుంటేనే ముందుకు వెళ్తుంది. సినిమా అంటేనే చాలా ఈక్వేషన్స్ కలిస్తే గానీ ఒక అవుట్పుట్ బయటికి రాదు. ప్లస్ వాళ్ళు కూడా ఏంటంటే ఆయన చేశారు అప్పుడు కదా, అనగానో రోజు 30 ఏళ్ల క్రితం కదా ఆయన చేశారు, ఇప్పుడు ఎలా ఉన్నారో, అప్డేటెడ్ ఉన్నారో లేదా అని అనుకుంటారు. నేనేనే కదా సార్, ఈవెన్ దో గోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి, రసూల్ గారి దగ్గర నుంచి, ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద డిఓపి రాంప్రసాద్ అందరూ అప్డేట్లో ఉంటారు సార్. అవకాశం రావాలి సార్. ఇక్కడ ఎవరికి పని తెలియక సార్ అందరు డిఓపీస్. ఇప్పుడు మా సర్కిల్లో ఆల్మోస్ట్ డిఓపీలో ఒక 250 మంది దాకా ఉన్నారు సార్. వాళ్ళందరికీ తెలుసు సార్, అప్డేటెడ్లోనే ఉన్నారు, అప్డేట్ బ్రహ్మాండంగా చేయగలుగుతారు. మీరు ఒక అవకాశం ఇస్తేనే వాడు ప్రూవ్ చేసుకోవడానికి తెలుస్తుంది, అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు అవకాశం ఇవ్వకుండా వాడు ఏం చేయగలుగుతాడని అంటే ఏది చేయలేం కదా సార్. ఇప్పుడు సో ఇందాక పాయింట్ అనుకున్నాను, మర్చిపోయాను. అంటే మీరు సెట్స్లో ఉన్నప్పుడు మీరు అంటే ఇన్నేళ్ళ మీరు తీసిన సినిమాలన్నింటిలో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించేది, మీకు ఎంటైజింగ్గా అనిపించే షార్ట్ ఏదన్నా ఉందా టెక్నికల్గా? అంటే టెక్నికల్గా అయితే సార్ నేను ఫిల్మ్లో చేసేటప్పుడు అప్పుడు మాస్క్ షాట్లోనే ఉండేది సార్. అంటే ఒక క్యారెక్టర్ 2 క్యారెక్టర్లు 3 క్యారెక్టర్లు మాస్క్ షాట్ చేసేవాళ్ళం అన్నమాట. యాక్చువల్లీ అంటే మనం బ్లాక్ పేపర్ పెట్టి దాన్ని మాస్క్ చేసి క్యారెక్టర్ని షూట్ చేసేవాళ్ళు ఫిలిం టైంలో. దాన్ని షూట్ చేయాలంటే మిచ్చల్ కెమెరాను షూట్ చేసేవాళ్ళండి. మిచ్చల్ కెమెరా పెద్ద కెమెరా ఉండేది, ఆ కెమెరాతో షూట్ చేసేవాళ్ళు. కానీ నాకు ఒక అవకాశం వచ్చింది సార్. ఆ సినిమాకి నేను డిఓపి కాదు సార్. యాక్చువల్లీ మన విజయ్ కుమార్ గారు సార్, విజయసి కుమార్ అని అంటారండి. ఇప్పుడు మన శేఖర్ కమల గారి సినిమాలన్నీ ఆయనే డిఓపి అండి. యాక్చువల్లీ ఆయన సినిమా ఒకటి ఆల్రౌండర్ అని సినిమా సార్, రాజేంద్ర ప్రసాద్ గారు హీరో. ఆయనకి ఏదో సినిమా ఉండి వర్క్ కుదరకపోతే క్లాష్ ఓవర్కి నాకు పర్మిషన్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ వచ్చి అప్రోచ్ అయ్యారు సార్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. టి ప్రభాకర్ గారు డైరెక్టర్, పల్లికేశ్వరరావు గారు ప్రొడ్యూసర్. అదేంటంటే సెట్లో షూట్ సార్, 6 క్యారెక్టర్లు ఒకటే ఫ్రేమ్లో కావాలని అడిగారు. నాకు 6 క్యారెక్టర్లు ఒకటే ఫ్రేమ్ అంటే నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు సార్. యాక్చువల్లీ మనకి ఎక్స్పీరియన్స్ లేదు, చేయలేదు. అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏంటంటే నువ్వు చెయ్యి, నీకు వస్తుంది, నువ్వు ట్రై చెయ్యి, రాకపోయినా పర్లేదు, నువ్వు ఒక ప్రయత్నం చేయొచ్చు కదా వాసు అని అన్నారు. సరేనని నేను ప్రయత్నం చేశాను సార్. 6 క్యారెక్టర్లకు బ్లాక్ పేపర్లు పెట్టి మాస్క్ పెట్టి తీసాను, షూట్ చేశానండి. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా, వాళ్ళకైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు వస్తుందని, నేనే కాన్ఫిడెంట్గా లేను బేసిక్గా. అది చేసాం కానీ ఏదో తప్పు జరిగిందేమో, ఎలా ఉంటుందో అని అనిపించింది. దాని తర్వాత వాళ్ళు వెళ్ళి దాన్ని నెగిటివ్ తీసుకెళ్ళి డెవలప్ చేసి పాజిటివ్ చూసుకున్నాక వాళ్ళు అనుకున్న దానికంటే బాగా రావడం ఆశ్చర్యంగా అనిపించింది. నాకు చూపించారు తీసుకెళ్ళి, చూడు అసలు ఎంత బాగా చేసావని. ఆ రోజు నుంచి నా మీద నాకు ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఏమైపోయిందంటే ఒక మాస్ షాట్ల కంటే మన కబీర్ లాల్ గారు, మన విన్సెంట్ గారు, కొంతమంది ఉన్నారండి పేర్లు, వాళ్ళే పిలిచేవాళ్ళు అన్నమాట. శంకర్ గారు అని వీళ్ళందరూ ఉండేవాళ్ళు. దాని తర్వాత నా పేరు కూడా యాడ్ అయింది దానిలో. యాక్చువల్లీ నేను మానవుడు దానవుడు సినిమా మీరు చూస్తే దానిలో 2 కృష్ణ గారులు ఉంటారు, 2 క్యారెక్టర్లు ఆయన. దానిలో నేనే చేశానండి చాలా వరకు. యాక్చువల్లీ దానిలో చేశాను. అలాగే చంద్రమహేష్ గారి సినిమా ఒకటి ఉంటుంది, పేరు గుర్తులేదండి, దానిలో 2 ప్రకాష్ రాజులు ఉంటారు, 2 రాశీలు ఉంటారు, దానిలో నేనే చేశానండి. అలా అంటే అప్పుడు స్పెసిఫిక్గా పిలిచేవారు అనమాట, వాసు నువ్వు వచ్చి చేసి పెట్టు అని చెప్పి. అలా చేశానండి ఆ ఫిలింలో అండి. నేను చేసింది కూడా సార్ మిచ్చల్లో చేయలేదు సార్, Arri 3 కెమెరాలో చేశానండి. అది చాలా డిఫికల్ట్. అందరూ అడిగారు నువ్వు మిచ్చల్లో చేసావు, మిచ్చల్లో. నేను అలా చేయలేదండి, Arri 3లోనే చేశాను. అది ఫ్యూచర్లో ఎలా అయిపోయిందంటే నా సినిమాకు ఒక సినిమాకి రావే నా చెలియాలో వైజాగ్లో షూట్ చేస్తుంటే ఊరికి ఒక టెస్ట్ చేద్దామని చెప్పి, ఈ మాస్క్లు గిస్కులు ఏం లేదు సార్, కటర్స్ ఉండే అప్పుడు, వుడ్ కటర్స్ అని. అలా ఊరికి వుడ్ కట్టర్స్ పెట్టేసి 2 కెమెరా ముందు పెట్టి ఒక కట్టర్ తీసి షూట్ చేసి, ఒక కట్టర్ పెట్టి మళ్ళీ ఒక కట్టర్ తీసి షూట్ చేశాను. నా పక్కన కెమెరా అసిస్టెంట్ ఉన్నాడు, బాబురావు అని పేరు. అన్న ఇది రాదన్నా, నువ్వు చేసావు తప్పు, ఇది కరెక్ట్గా రాదన్నా అన్నాడు.
నేను ట్రై చేశాను, వస్తే వస్తుంది లేకపోతే లేదు, ప్రయత్నం చేసాం, ఆల్టర్నేట్ షార్ట్ తీసి పెట్టుకుందామని తీసామండి. డెవలప్ చేస్తే అసలు ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు అంటే అసలు నేనే నమ్మలేకపోయాను, నేనే తీసానా అని. అలాంటి సరే దీనిలో ఏంటంటే కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఉంటే, మేము కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా మనం అచీవ్ చేయగలం అనేది నా ఉద్దేశం. ఓకే, ఒకసారి టాలీవుడ్లోకి వద్దాం. మీరు ఇక్కడ కెమెరామెన్ యూనియన్కి దాదాపు 15 ఏళ్ళుగా సెక్రటరీగా ఉన్నారు. ఏంటి ఇక్కడ ఇండస్ట్రీలో కెమెరామెన్ల పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఎక్కడి వాళ్ళు ఎక్కడైనా పనిచేయచ్చు అనేది ఒకటి. తమిళనాడు నుంచి తీసుకొచ్చిన కెమెరామెన్లు ఇక్కడ పనిచేస్తున్నారు, చాలామంది టాప్ సినిమాటోగ్రాఫర్లుగా ఉన్నారు. మీరు భోజ్పురిలో పనిచేశారు. ఈ డైనమిక్స్ని ఎట్లా చూడాలి? అంటే ఒక పక్కనేమో మన వాళ్ళకే ఆపర్చునిటీ ఇవ్వాలి, మన వాళ్ళని వదిలేసి మీరు ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు ఏంటి అనేది ఒక వాదన అయితే, టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళైనా పనిచేయచ్చు అనేది ఇంకొక వెర్షన్. మీరేమంటారు? సరే ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పని చేయొచ్చు. అంటే నేను వెళ్ళి బయట చేస్తున్నాను కదా సార్. ఇప్పుడు అంటే నేను వెళ్ళి చేస్తున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది సార్. నాకు ఇక్కడ అవకాశాలు ఒక రీజను, నాకు అక్కడి నుంచి అవకాశం వచ్చినా ఫస్ట్ 2-3 సినిమాలు నేను చేసిన తర్వాత ఇక్కడ అవకాశాలు తగ్గడం వల్లే, నాకు అక్కడ అవకాశాలు పెరగడం వల్ల నేను వెళ్ళి అక్కడ పనిచేయాలి. అంటే నేను బ్రతకాలి కదా సార్, నేను సర్వే అవ్వాలి కాబట్టి నేను వెళ్ళాలి. అలాగా ఎప్పుడు కొత్తదనం టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరైనా తీసుకోవచ్చు సార్, కాదంట. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు సార్. యాక్చువల్లీ ముందు ఇప్పుడు ఉన్న సోకాల్డ్ చాలామంది లెజెండరీ హీరోస్ అవ్వచ్చు, వాళ్ళు ఫస్ట్ ఎవరు చేశారు? ఇక్కడ ఉన్న తెలుగు డిఓపీసే వాళ్ళందరికీ సపోర్ట్ చేశారు. అందుకని వాళ్ళకి ఇవ్వమని అన్నాను. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లేదా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది కదా. అంటే వాళ్ళలో కూడా ఉంది కదా. ఇప్పుడు సక్సెస్ రేట్ తీసుకోండి సార్, ఓపెన్గా చెప్పాలంటే సక్సెస్ రేట్ తీసుకోండి. తెలుగు డిఓపీస్ ఏదైతే ఉన్నారో, మా అసోసియేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సినిమాలే హిట్లు ఉంటాయండి. ఓకే, అంటే హిట్లు వీళ్ళు, అంటే వీళ్ళు కవర్ రాశారంటే అలా కాదు సార్. అంటే వీళ్ళు చేసిన డైరెక్టర్సే వీళ్ళు, కానీ వీళ్ళు పెట్టుకున్నారు కదా సార్. సక్సెస్ రేట్ వీళ్ళయే ఎక్కువ ఉంటాయి. మీరు అవతల నుంచి తీసుకొచ్చిన సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ప్లస్ ఖర్చు కూడా మీరు చూసుకుంటే వీళ్ళ ఖర్చు తక్కువ ఉంటుంది, వాళ్ళ ఖర్చు తక్కువ ఉంటుంది. అలా అని చెప్పి క్వాలిటీలో ఏదైనా చూస్తే డెఫినెట్గా మాదే క్వాలిటీ బాగుంటుంది, మీది క్వాలిటీ బాగుంది. అలా నేను ఒకరినొకరిని నేను వాళ్ళని ఏదో తక్కువ చేసి మాట్లాడుతున్నాను కదా. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంతకుముందు తమిళనాడులో ఇండస్ట్రీ ఉండేది సార్. నేను నా చిన్నప్పుడు చెన్నై బేస్డ్ ఉండేది సార్. మీరందరూ హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ వస్తే మీ అందరికీ ఇక్కడ మనం తెలుగు ఇండస్ట్రీని మనం పెంచుకోవాలని అంటే, నేను అప్పుడు 1995 ఇండియా అయిపోయినాక నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను సార్ టోటల్గా. నేను మా ఫాదర్ వాళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు. కానీ 1995 నుంచి నేను మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను. ఓకే, నేను ఇక్కడ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ బతకాలని ఈ ఇండస్ట్రీ మీద నమ్ముకొని వచ్చినప్పుడు ఈ ఇండస్ట్రీలో నాకు అవకాశాలు ఇవ్వకపోతే నేను వెళ్ళి ఎక్కడ బతకాలి సార్? ఏదో నా అదృష్టం బాగుండే నాకు ఎక్కడో వేరే చోట దొరికింది కాబట్టి ఓకే. నాలాగా దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే చాలామందికి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడతారు. వెల్ టాలెంటెడ్ ఉన్నారండి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు? ఎవరు వాళ్ళకి సపోర్టర్స్? వాళ్ళందరినీ కూడా గుర్తించాలి కదా సార్. ఏదో ఒక రోజు సరే వాళ్ళకి ఇప్పుడు సక్సెస్ వస్తుంది సార్. సక్సెస్ చేసిన కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు. అంటే కొత్త జనరేషన్లు కూడా ఇట్లా వాళ్ళకి మళ్ళీ మంచి అవకాశం రావట్లేదు. అంటే ఆ రేంజ్ సినిమాలే వస్తున్నాయి తప్ప పై రేంజ్ సినిమాలకి వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. ఎందుకు గుర్తించట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే అవతలోడు ఏం చేయగలుగుతున్నాడు, యువతలోడు ఏం చేయలేకపోతున్నాడు, అది కూడా మనం గుర్తించాలి కదా సార్. ఇక్కడ వీడికి పని రాలేదు, ఓకే నీకు పని రాలేదు, సరే నీకు ఒక టెస్టింగ్ ఒక 2 రోజులు షూటింగ్ చేయి, వాడు పెట్టి వాడు కరెక్ట్గా చేయగలిగాడా లేదా చూడండి, నచ్చలేదా అప్పుడు చెప్పండి, మీ వాడు ఇది చేయలేకపోయాడా అందుకే మేము చేయలేకపోతే. ఏమన్నా అడిగితే మీరు అప్డేట్ అందరూ అయ్యి ఉన్నారు సార్. అప్డేట్ కాకుండా ఎవరు ఉన్నారు సార్? ఎందుకంటే బతుకు తెరువు ఏదైనప్పుడు అప్డేట్ అవ్వకుండా ఎలా ఉంటారు సార్? ఎవరైనా ప్రతి ఒక్కరు అప్డేట్ అవుతారు సార్. మీరు అవకాశాలు ఇస్తే అప్డేట్, ఇప్పుడు అప్డేట్ అయ్యి కూర్చోన్నాడు, వాడికి అవకాశం రాకుండా ఎంత అప్డేట్ అవుతాడు? ఓకే, నేను ఆడ అప్డేట్ అయ్యాడా లేదా తెలుసుకోవాలంటే మీరు ఒక అవకాశం వస్తేనే కదా సార్. ఆపర్చునిటీ ఇవ్వకుండా పక్క ఇండస్ట్రీ వాళ్ళు బాగున్నారని చెప్పి వాళ్ళని తెచ్చుకుంటారు. మీరు తెచ్చుకోవడం తప్పనట్లే సార్, తెచ్చుకోవచ్చు. వాళ్ళ ఇక్కడ టాలెంట్ని ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. కానీ దానిలో కనీసం ఓకే సార్ పెద్ద గ్రేడ్ సినిమాలు ఉన్నాయి, దానికి జస్టిఫికేషన్ ఉండాలి. ఇక్కడ వాళ్ళు ఎవరు చెప్పండి. అదే ఇప్పుడు పెద్ద గ్రేడ్ సినిమాలు ఉన్నాయి సార్. ఇప్పుడు పెద్ద 100 crores ఓకే, దానికి మాకు అవకాశం ఇవ్వకండి, నేను దాన్ని కూడా అన్నట్ల. తర్వాత గ్రేడ్ కన్నా కనీసం ఇవాళ బి గ్రేడ్, సి గ్రేడ్, అంటే నేను బి గ్రేడ్, సి గ్రేడ్ అని మాట్లాడుతున్నాను అనుకోవద్దు, బడ్జెట్ వైజ్ నేను అలాంటి వాటికి మాకు ఇవ్వచ్చు కదా. దీనిలో ప్రూవ్ అయితే మీరు తర్వాత ఇవ్వండి మాకు. అందరికీ అవకాశం ఇస్తేనే కదా ఏదో ఒక ఛాన్స్ దొరికితే కదా వాడు ఏదైనా ప్రూవ్ చేసుకోవడం. మీరు ఛాన్స్ ఇవ్వకుండా మీరు చేయండి. ఇప్పుడు సరే అని చెప్పి ఇప్పుడు ఇక్కడ జనరేషన్ మీరు ఇది అవ్వాలంటే ఇక్కడ అవకాశం ఇస్తే, ఇప్పుడు నాకు ఇచ్చారనుకోండి, నా అసిస్టెంట్లు నా దగ్గర నుంచి చూసుకొని నేర్చుకొని
అవును. వాళ్ళు గ్రో అప్ అవుతారు సార్. వాళ్ళు నెక్స్ట్ రెడీ అవుతారు సార్. మీరు బయట నుంచి తీసుకొస్తున్నారు, ఇవ్వడం తప్పు అనట్లేదు సార్. ఎక్కడ టాలెంట్ ఉంటే మీరు అక్కడ ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి మీరు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ అసిస్టెంట్లు వస్తారు. మీరు అవకాశం నెక్స్ట్ ఇచ్చేటప్పుడు ఆ జనరేషన్కి వెళ్తుంది. అవును. ఇక్కడ జనరేషన్కి పని లేదు సార్. ఇక్కడ కట్ అయిపోతుంది. అంటే వీళ్ళు దీన్నే నమ్ముకొని ఉన్నారు కదా, వీళ్ళు మీరు ప్రూవ్ చేయండి, మీరు నేర్చుకోండి అంటే ఎలా నేర్చుకుంటారు సార్? ఆపర్చునిటీ రావాలి కదా. సరే అలా అని చెప్పి మా మెంబర్ అక్కడికి వెళ్ళాడు అనుకోండి సార్. యాక్చువల్లీ వాళ్ళ కింద మేము ఒక రూల్ పెట్టుకున్నాం, అసోసియేషన్ త్రూ రూల్ వచ్చి. నేను వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే డైలీ వేజెస్ అని ఒకటి గట్టిగా ఫైట్ చేసి తీసుకొచ్చానండి. అంటే మా పెట్టామనంటే వాళ్ళకి డైలీ పేమెంట్ లాగా పెట్టామన్నమాట. అలాగే మా వాళ్ళు ఇద్దరిని కంపల్సరీ పెట్టుకోవాలనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మేము 6 అసోసియేషన్ కలిపి మాట్లాడుకొని, అంటే సినిమాటోగ్రఫీ అసోసియేషన్ 6 స్టేట్స్ని కలిపి మాట్లాడుకొని చేసాం. దాని మీద ఇద్దరిని పెట్టుకుంటాను. ఆ ఇద్దరిని కూడా కరెక్ట్గా యూజ్ చేసుకోవట్లేదు సార్, బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేస్తున్నారు. వాడు వెళ్ళి ఏదైనా అడిగితే నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి నిలబడు, ఇది కరెక్ట్ కాదు కదా సార్. ఎవరో నేను అందరిని అనట్లా, కొంతమంది తీసుకెళ్తున్నారు, కొంతమంది నేర్పిస్తున్నారు, బాగుంది. కొంతమంది అలా చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసేటప్పటికి వాళ్ళ టర్మ్ వచ్చేటప్పటికి వాళ్ళకు ఎప్పటికి వస్తుంది సార్ వాళ్ళ టర్మ్. అంటే దీని గురించి ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ చెప్పే రీజన్స్ ఏంటి సార్? వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు సార్ ప్రజెంట్. ఇప్పుడు ప్రొడ్యూసర్ చేతుల్లో ఏమీ లేదు సార్ ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు మొత్తం ఇదంతా రీజన్ వచ్చి ఓన్లీ డైరెక్టర్స్ హీరోల మీద డిపెండ్ అయ్యి ఉంది సార్. నేను అనాలని చెప్పి వాళ్ళని తప్పు పట్టట్లేదు సార్. యాక్చువల్లీ అంటే ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ ఒక మనిషి ఇస్తే బెటర్ అనేది నేను దీని త్రూ మీకు వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక అవకాశం ఇవ్వండి, ఇచ్చి చూడండి. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే అప్పుడు ఇక మీలో ఈ లోపం ఉంది, మీరు ఇలా చేయలేకపోయారని ఒక మాట అంటే బాగుంటుంది. మీరు అవకాశం ఇవ్వకుండా ఎలా చేస్తారు సార్? డైరెక్టర్ వైపు నుంచి చూసినా, సినిమాల స్థాయి నుంచి చూసినా, టాలీవుడ్ ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 yearsలో మిగతా ఇండస్ట్రీలను దాటి చాలా ముందుకెళ్ళే ప్రాసెస్లో ఉంది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్గా రీసెంట్ సినిమాలు కనిపిస్తాయి. సో ఇక్కడ టాలెంట్ ఖచ్చితంగా ఉంది. 24 క్రాఫ్ట్స్లో అన్ని రకాలుగా అన్ని ఏరియాల్లో ప్రూవ్ చేసుకోగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆపర్చునిటీ మ్యాటర్స్ ఎప్పుడైనా. అలాగే అసోసియేషన్ గురించి అడిగారు సార్. అసోసియేషన్ వచ్చి నేను వచ్చిన తర్వాత ఈ డైలీ వేజెస్ అనేది ఒకటి తీసుకొచ్చాము. వాళ్ళ కంపల్సరీ విత్ అసిస్టెంట్లకి, అంటే మా అసిస్టెంట్లందరికీ డైలీ వేజెస్ పేమెంట్ చేయాలి. ఇంతకుముందు ఏంటంటే మాతో టైఅప్ ఉండేదండి, ప్యాకేజ్ లాగా మాట్లాడేవాళ్ళు. డిఓపిఏ అసిస్టెంట్స్కి పేమెంట్ చేసుకునేవాళ్ళు. దాన్ని కాకుండా డిఓపి సపరేట్ పేమెంట్ ఆయన ఎంతగానే చేయొచ్చు, అసిస్టెంట్లకి ఇంత కంపల్సరీ పే చేయాలనేది అది ఒకటి తీసుకొచ్చామండి. అది ఇప్పుడు ప్రస్తుతానికి అమల్లో ఉంది, ఇదిగా ఉంది. అదర్ స్టేట్ నుంచి ఎవరైనా డీవీఓ వస్తే కంపల్సరీ మా వాళ్ళని ఇద్దరిని పెట్టుకోవాలనేది కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మేము మాట్లాడుకొని పెట్టుకున్నాం. అది కూడా అమల్లో ఉందండి. అది దానికి అంతా సపోర్ట్ చేస్తున్నారండి, ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ సైడ్, అందరి సైడ్ నుంచి, బయట నుంచి వచ్చే డీవీఓపీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఒకటి చేసామండి. ఇది కాకుండా మా మెంబర్స్ అందరికీ హెల్త్కి ఏదైనా ఇష్యూ వస్తే వెల్నెస్ హాస్పిటల్ అని ఉందండి. వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళు హెల్త్ చెకప్లు అయినా చేస్తారు. ప్లస్ ఆస్ట్రా అని ఒక హాస్పిటల్ ఉంది, వాళ్ళు కూడా మాతో టైఅప్ అయి ఉన్నారండి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా హెల్త్ చెకప్లు చేస్తారు. ఒకవేళ అడ్మిట్ అయినా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా బయటికి తీసుకొచ్చే ప్రాసెస్ కూడా మేము సపోర్ట్ సిస్టమ్ తయారు చేసి తీసుకొచ్చామండి. అసోసియేషన్కి ఒక పద్ధతిగా ఒక ఫాలోఅప్ చేసాం, ఒక డిసిప్లైన్ దీని మీద మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము. లాస్ట్ 2 years బ్యాక్ క్యాలెండర్స్ కూడా కొన్ని ప్రింట్ చేసాము. మా లెజెండరీస్ అందరినీ గుర్తు చేసుకుంటూ క్యాలెండర్స్ అన్ని ప్రింట్ చేసి అవి కూడా మనం సర్క్యులేట్ చేసాం అనమాట. ప్రజెంట్ ఏంటంటే మాకు ఒక ఆఫీస్ ఒకటి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాము, మా సొంత ఆఫీసు కాదు. ఆ ప్రయత్నం ఒకటైతే జరుగుతుందండి. అదే మీరు తెలుగులో, కన్నడలో పెద్ద ఆర్టిస్టులు చాలామందితో చేశారు. కన్నడలో వచ్చేసి పునీత్ రాజ్ కుమార్తో పనిచేశారు. ఎట్లా పునీత్తో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండేది? అదే సార్, సూపర్బ్ అండి. అంటే ఆర్టిస్ట్ ఎంత డెడికేషన్ అంటే అతను ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే అంత చిన్న వయసులో ఆయన కాలం చెందడం చాలా బాధాకరమైన విషయం. కానీ అసలు ఎంత డెడికేషను, అంత వర్క్లో అంత డెడికేషన్ ఆర్టిస్ట్ని నేను నా కెరియర్లో చాలామందిని చూశాను. కానివ్వండి, అనుకున్న 10 ఒక 1 2 3 4 5లో పెట్టుకుంటే ఆయన 5లో ఒకరు ఉంటారండి. అంత డెడికేషన్గా వర్క్ చేశాడండి అతను. వర్క్ పిచ్చండి, అంటే పని పిచ్చండి అండి. అదే రిస్క్ ఎంత దెబ్బ తగులుతుందా ఏమీ ఉండేది కదండి, అంత బాగా చేశాడండి. నా అదృష్టం ఏంటంటే ఆయన సినిమా చేసేటప్పుడు రాజ్ కుమార్ గారు ఆయన వచ్చారండి. యాక్చువల్లీ పెద్ద ఆయన షూటింగ్కి మేము కబడ్డీ సీక్వెన్స్ చేస్తున్నాము, క్లైమాక్స్ చేస్తుంటే వచ్చారు, సెట్కి వచ్చారు. చేసేటప్పుడు ఆయన ఏమన్నారంటే నాతో పక్కన ఉండి మాట్లాడుతూ, వాసు ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా
డ్రెస్ వేసుకొని వెళ్ళి కబడ్డీ ఆడాలని ఉంది, ఓకే, నాకు అంత ఇదిగా ఉంది, కానీ నా వయసు ఇది సహకరించదు అని అన్నాడండి. అని ఆయన వచ్చిన 1 వీకే సార్, ఇది జరిగి డిస్కస్ చేసిన 1 వీక్, సెట్కి వచ్చిన 1 వీకే ఆయన చనిపోవడం జరిగింది అనమాట. యాక్చువల్లీ రాజ్కుమార్ గారు, ఆయన అది పునీత్ గారిని కానీ రాజ్కుమార్ కానీ డెఫినెట్గా మిస్ అయినట్టేనండి. అంటే పునీత్ ఉండుంటే సార్ ఇంకా అసలు ఆయన చాలా లైఫ్ చూడాలండి. త్వరగా భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు ఆయనకి సినిమాల్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, బయట లైఫ్లో కూడా ఆయన చాలా మంది ఉన్నారు సార్. హైదరాబాద్ వచ్చినప్పుడు యాక్చువల్లీ నన్ను చూడాలని చెప్పి రామానాయుడు స్టూడియోలో ఏదో చిన్న డబ్బింగ్ ఏదో ఒక వాయిస్ ఏదో మిస్ అయిందని చెప్పి పిలిపించారు. ఓకే, వాసు గారు ఎక్కడ పిలిపించండి అని చెప్పి నన్ను కాల్ చేసి కారు పంపించి మా ఇంటికి పిలిపించుకొని కొంచెంసేపు నాతో కూర్చొని మాట్లాడి వెళ్ళారండి. అంటే మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీనెస్ అన్నాను. అలాగే సార్ ఆ ప్రొడక్షన్ నేను రాక్లైన్ వెంకటేష్ అని అక్కడ పెద్ద ప్రొడక్షన్ అండి. అంటే నా అదృష్టం ఏంటంటే సార్, నేను ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా పెద్ద ప్రొడక్షన్లో వర్క్ చేశానండి. అంటే ఇక్కడ రాము గారి దగ్గర ఎలా అయితే చేశానో, అక్కడ భోజ్పూర్లో వెళ్తే యాషి ఫిలిమ్స్ ఎలా చేశాను, అలాగే కన్నడ వెళ్ళినప్పుడు అక్కడ అలాగే చేశాను అనమాట. ఆయన రాక్లైన్ వెంకటేష్ గారండి. యాక్చువల్లీ ఎంత మంచి వ్యక్తి అంటే మీరు నమ్మితే షాక్ అవుతారు. నేను ఈరోజు ఒక సొంత ఇల్లు కొనుక్కొని ఉన్నానంటే దానికి రీజను రాక్లైన్ వెంకటేష్ గారు, దాని వెనక సపోర్టర్ మెహర్ రమేష్ అండి. ఓకే, నేను ఇలాగ కొనుక్కుంటున్నాను, నాకు కొంచెం ఇబ్బంది ఉంది అని మెహర్ రమేష్తో షేర్ చేసుకుంటే, మెహర్ రమేష్ గారు ప్రొడ్యూసర్ గారికి ఏం చెప్పాడో తెలియదు సార్, నువ్వు వెళ్ళి ఒకసారి ప్రొడ్యూసర్ గారిని కలు, ఆయన రమ్మన్నారా అని అంటే నేను వెళ్ళి కలిశానండి. కలిస్తే అప్పటికి నేను 3 డేసే సార్ వర్క్ చేశాను ఆ సినిమాకి. ఓకే, యూరోప్ వెళ్ళామండి, సాంగ్ చేసి వచ్చాం, ఒక్క సాంగ్ చేసి వచ్చాను. అయితే ఏంటి వాసు గారు ఇలా మెహర్ రమేష్ గారు ఏదో చెప్పారంటే, అవును సార్ ఇలా వెళ్ళి కొనుక్కుంటాం, కొంచెం అమౌంట్ తగ్గింది అది అంటే, ఓకే ఎంత కావాలంటే ఆ సినిమాకి నేను ఎంతైతే ఒప్పుకున్నాను అంత నీడ్ ఉందండి. ఓకే, చెప్పాను సార్ నాకు ఇంత నీడ్ ఉందంటే, అలాగే ఓకే రేపు పొద్దున్నే మీకు క్యాష్ చెక్ ఇస్తాను, మీరు వెళ్ళి డ్రా చేసుకొని చేసి అన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అన్నాను. ఈరోజు నేను ఒక ఇల్లు కట్టుకొని ఉన్నాను అని అంటే దానికి బ్యాక్ బోన్ వచ్చి మెహర్ రమేష్, రాక్లైన్ వెంకటేష్ గారే సార్. ఆ రోజు ఆయన ఇవ్వకపోతే నేను సొంత ఇల్లు అనేది అలా కలలాగే ఉండిపోయేది. యాక్చువల్లీ ఆ సపోర్టు జరిగిందండి. ఓకే, ఇంకా మీరు టాలీవుడ్లో రవితేజతో పనిచేశారు. రవితేజ చాలా ఎర్లీ డేస్లో హీరో అవ్వక ముందు, ఇప్పుడు ఆయన టాప్ స్టార్స్లో ఒకళ్ళు. ఎట్లా ఉండేది మీకు రవితేజతో ఎర్లీ డేస్లో ఎక్స్పీరియన్స్, ప్రజెంట్ రిలేషన్? రవితేజతో ఎప్పుడు ఫ్రెండే సార్ యాక్చువల్లీ. ఎందుకంటే రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసండి. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా యాక్టింగ్ ట్రయల్స్లో ఉండగా, యాక్టింగ్ ట్రయల్స్ అయిపోయినాక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి కృష్ణవంశీ దగ్గర వర్క్ చేశాడండి. దాని తర్వాత సింధూరం సినిమాకి ఆర్టిస్ట్గా ఫస్ట్ సినిమా. అప్పటి నుంచి రవితేజతో ఇప్పుడు వరకు కూడా మంచి ఫ్రెండ్షిప్ బాండేనండి. ఎప్పుడు సినిమా కోసమని ఆయన వెళ్ళి అడగటం కానీ, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అప్పుడే విడుదల తనే ప్రయత్నం చేశాడు, కానీ ఓ 2 సినిమాలు నాకు చెప్పడానికి అది మొబిలైజ్ అవ్వలేదు కొన్ని కారణాల వల్ల. మేము కలిసి చేసింది అయితే మటుకు ఒకరాజు ఒకరని చేసామండి కలిసి. తర్వాత అంతకుముందు ఒక చిన్న సినిమా ఒకటి చేసాం, అది పేరు గుర్తులేదు, సినిమా చేసాం. అయితే ఈ ఒకరాజు ఒకరాని చేసేటప్పుడు మటుకు సార్ ఎవ్రీడే అండి మేమిద్దరం లంచ్ చేసినా డిన్నర్ చేసినా ఇద్దరు కలిసే చేసేవాళ్ళండి. అంటే ఫ్రెండ్స్ అనమాట. అలాగా ఇక్కడ అవ్వచ్చు, బాంబే అవ్వచ్చు, ఎక్కడ అన్నాడు. రవితేజ దగ్గర ఒక మంచి నేచర్ ఏంటంటే సార్, ఫ్రెండ్షిప్ మంచి విలువిస్తారండి. అవకాశాల కోసం అంటే ఇప్పుడు దాన్ని వేరే విధంగా యూజ్ చేసుకునేవాడిని దూరంగా పెడతాడు, అది మటుకు క్లియర్ అండి. మీరు ఫ్రెండ్లీగా వెళ్ళండి, ఫ్రెండ్లీగా మీరు మాట్లాడండి, ఎంత దూరమైనా మీకు ఏమైనా చేయాలంటే హెల్ప్ చేస్తుంది. స్వార్థం అనేది తనకు కనిపెట్టగలరండి, తనకు ఆ గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ అండి. వీడు వస్తున్నాడంటే మన దగ్గర ఏదో ఆశించి వస్తున్నాడు అనేది తను కనిపెట్టగలటండి. ఎందుకంటే తన నేచర్లోనే అర్థమైపోతుంది, అతను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. యాక్చువల్లీ అలాగే ఉంటాడండి బేసిక్గా. ఇప్పుడే కాదు సార్, తను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఈ రోజు కూడా తన క్యారెక్టర్ అదేనండి. చాలామంది అనుకుంటారు అతను హీరో అయినాక అలా ఉన్నాడే అనుకుంటారు, అలా కాదు సార్, అది ఫస్ట్ నుంచి తన నేచర్ అలా అండి. అలాగే ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రోజు షూటింగ్ జరుగుతుందంటే కిక్ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. నేను లొకేషన్ చూడడానికి వెళ్ళాను అల్యూమినియం ఫ్యాక్టరీకి. రవితేజ గారు ఉన్నారని తెలిసింది. వాళ్ళ మేకప్ మ్యాన్ వచ్చి సార్ ఉన్న లోపల వెళ్తారంటే వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే రా వాసు కూర్చో అన్నాడు.
నమస్తే సార్ ఎలా ఉన్నారంటే ఎరా మీకు బలిసిందా అన్నాడు. ఏమైందంటే సార్ అంటావేంట్రా, నీకు ఎప్పుడు నేను రవినే, నువ్వు ఎప్పుడు నాకు వాసునే, మన ఇద్దరి మధ్యలో అలా ఏమీ లేదు. అంటే జనరల్గా మనిషి ఏదైనా మనం కూడా వాళ్ళ దీన్ని బట్టి, పోస్టుని బట్టి, వాళ్ళ పొజిషన్ బట్టి మనం రెస్పెక్ట్ ఇస్తాం. తను అలాంటిది ఏమీ లేదు సార్. ఎక్కడైనా కనపడినా బాగా ఆప్యాయంగా పలకరిస్తాడు. నాట్ ఓన్లీ రవితేజ సార్, ఈవెందో ఇప్పుడు డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అవ్వచ్చు, కృష్ణవంశీ అవ్వచ్చు, మన రాము గారు మొన్న ఈ మధ్య కలిశానండి, ఆయన అవ్వచ్చు, అందరూ నేను వర్క్ చేసిన వాళ్ళందరూ బాగానే అదే పాతలో మేము ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కలుస్తుంటారా? లేదు సార్, రాము గారిని ఏంటంటే ఫ్రీక్వెంట్గా కలవలేదండి. అంటే ఆయన రంగీలా అయిపోయిన తర్వాత అనగనగర్ వచ్చేసారు. అనగనగర్ తర్వాత ఆయన టోటల్గా అటు షిఫ్ట్ అయిపోయారు సార్, బాంబేలో షిఫ్ట్ అయిపోయారు. ఆయన అక్కడ ఉన్నారు. మన కెరియర్ ఏమో ఇటు స్టార్ట్ అయిపోయింది. ఇటు బిజీగా ఉండటం వల్ల కుదరలేదండి. తర్వాత ఆయన మళ్ళీ ఈ మధ్య ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆఫీస్ తీసుకుని ఉన్నప్పుడు ఒక సందర్భంలో వెళ్ళి కలిశాను అనమాట. వెళ్ళాను, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాట్లాడారంటే, ఏ వాసు ఎలా ఉన్నావు బాగా మాట్లాడతారండి. సార్ అవి ఏంటంటే సార్, ఇవన్నీ వాళ్ళు మర్చిపోలేరు, నేను మర్చిపోలేను సార్. అవన్నీ ఏంటంటే అది ఆ రిలేషన్ ఎప్పుడు ఉంటుంది సార్. నాట్ ఓన్లీ రవి గారు, ఇప్పుడు నాగార్జున గారు కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా చక్కగా పలకరిస్తే వాసు బాగున్నావు అని అంటారు. అంటే ఇది ఉంది. అలాగే జగపతి బాబు గారు సార్, జగపతి గారితో కూడా నేను పనిచేశాను. ఆయన కూడా చాలా బాగా పలకరిస్తారు. ఈ మధ్య ఆయన కలిశాను, ఆయన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అనుష్కతో మీరు సోలో మూవీకి డిఓపి ఉన్నారు. నేను అనుష్క యాక్చువల్లీ ఫస్ట్ సినిమా సూపర్ సార్. తర్వాత రెండో సినిమా వచ్చి అరుంధతి అండ్ మహానంది, రెండు అమ్మాయి సైమల్టేనియస్గా సైన్ చేసిందండి. మహానంది చేసేటప్పుడు అమ్మాయితో నేను వర్క్ చేశానండి. ఆ అమ్మాయి వర్క్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి అనేది, మీరు ఆల్రెడీ అప్పటికి నేను కొంచెం సీనియర్ డిఓపి, అమ్మాయి చిన్న ఒక అడ్వైస్ అడిగిందండి. వాసు గారు, నేను ఇలాగే అంటే నా కెరియర్కి మీరు ఏమైనా ఎదిగేదానికి నాకు ఏమైనా అడ్వైస్ ఇవ్వగలరా అడిగితే, నేను అన్నాను ఇప్పుడు ఎలా అయితే ఉన్నావమ్మా అట్లాగే ఉండు లైఫ్ లాంగ్, నీకు ఏం తిరుగుండదు, నువ్వు మటుకు మంచి పొజిషన్లో ఉంటావని చెప్పాను. ఇప్పుడు ఈ అమ్మాయి తర్వాత నేను పంచాక్షరి గెలిచానండి. ఆ సినిమా తర్వాత మహానంది తర్వాత అలా గ్యాప్ తర్వాత పంచాక్షరిలో అదే బిహేవియర్ సార్, అదే పద్ధతి, అదే. అసలు ఆ అమ్మాయితో వర్క్ చేస్తుంటే సార్ మీరు అసలు మన సొంత చెల్లెలు అక్క మన ఫ్యామిలీతో వర్క్ చేస్తున్న ఫీలింగే ఉంటుంది యాక్చువల్లీ. చాలా డెడికేటెడ్ గర్ల్ అండి యాక్చువల్లీ. అసలు టైం అంటే మీరు 6:30 షూట్ అంటే 6:25కి అమ్మాయి స్పాట్లో ఉంటుందండి విత్ మేకప్ అండి. అంటే అందుకనే అమ్మాయి అంత పొజిషన్ చూడగలిగిందండి యాక్చువల్లీ. ఆ అమ్మాయి చాలా వెరీ గుడ్ అండి యాక్చువల్లీ. మీ జర్నీ ఇంకా ఇంతకంటే వేగంగా ముందుకెళ్ళాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది సినిమాటోగ్రాఫర్ వాసు గారితో ప్రైమ్ టాక్స్ విత్ కిరణ్. కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్.